ఇవాళ మన ప్రేమికుడు చూడాల చిన్న వెంకటేశ్వరరావు గారు లవ్లీ పర్సన్ ఇక్కడ మనకి అవైలబిలిటీలో ఉన్నారు. ఆయన పుట్టినరోజు ఇవాళ అందరూ మనందరికీ చిరపరిచితులు. ఆయన మనందరికీ క్లోజ్ ఫ్రెండ్. నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహ్వానించాను, నేను సైతం విశ్వసృష్టికి అశ్రు ఒక్కటి దారపోశాను, నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుగా విచ్చి మోశాను, నేను సైతం ప్రపంచాగ్నికి సమిధను ఒక్కటి ఆహుతించాను. దీస్ ఆర్ ద వర్డ్స్ రిటన్ బై సేమ్ ఇదే విశ్వమానవుని యొక్క ఆలోచనలతోటి మన డిసిహెచ్ గత కొన్నాళ్ళుగా ఆయన వాట్సాప్ స్టేటస్ లో పెట్టుకొని అందరికీ వాటినన్నింటినీ పంపించి షేర్ చేసి ఇవాళ ఆ విషయాలనే మనకి వాళ్ళ పుస్తక రూపంలో ఆయన ప్రచురించి మనకి అందించడం జరుగుతుంది. ఈ పుస్తక ఆవిష్కరణకి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ముందుగా ఆహ్వానం, ధన్యవాదాలు. తర్వాత ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మన రచయిత డిసిహెచ్ గారితో పాటు ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరూ కూడి పుస్తకాన్ని ఆవిష్కరించవలసిందిగా మీరు ఈ ముసలోడు ఇబ్బంది ముందుగా పుస్తకావిష్కరణ అందరూ లేచి మన చీఫ్ గెస్ట్ గంగారావు గారు పుస్తకాన్ని ఆవిష్కరిస్తారు. అందరు పట్టుకోండి, మీరు కూడా రండి, కనిపించలేము. అందరూ వస్తున్నారా? నేను వీడియో చేస్తాను, ఫోటో చేస్తాను.
ఈ కుర్రోడు కాపాడుతారు మీరు రండి. రాజు నువ్వు కూడా రా, please. రాజు గారు రండి. ఫోటో తీసాను రాజు రండి. రాజు గారు ఫోటోలు ఎవరో తీయండి. కామెంట్స్ ఇప్పుడు ఫోటోలు కూడా వచ్చేవాళ్ళు. మరి ఊరు చెప్పు. ఈ యొక్క మానవ రామాలు పుస్తకావిష్కరణకు అధ్యక్షుడు వహించినటువంటి సత్యనారాయణ గారు, అలాగే ఇప్పుడే మన ముందు పుస్తకావిష్కరణ గావించినటువంటి మన వార్డు కార్పొరేటర్, అలాగే సిపిఎం నాయకులు కామ్రేడ్ బి గంగారాం గారు, అలాగే పుస్తక రచయిత మనందరి మిత్రుడు, అలాగే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మన ఉద్యమానికి అన్ని వేళలో కూడా మనతో పాటు ఉంటూ ఉద్యమ నిర్మాణంలో కానీ అలాగే స్టీల్ ప్లాంట్లో మన సంస్థ ఇంతగా ఎదగడానికి కారణమైనటువంటి మిత్రుడు డిసిహెచ్ వెంకటేశ్వర గారు, అలాగే మన సోదరి మొన్న మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎమ్మెల్సీగా పోటీ చేసి అలాగే చిల్డ్రన్స్ దీనికి కూడా ఆమె అనేక కార్యక్రమాలు చేసి ఒక సోషల్ యాక్టివిటీ చేస్తున్నటువంటి సోదరి రమాప్రభు గారు, అలాగే మన మిత్రుడు ఇంకొక మిత్రుడు మన రత్నారావు గారు జన విజ్ఞాన వేదిక. ఎందుకంటే ప్రజల్లోకి ఒక ఇప్పుడున్నటువంటి రుగ్మతల్ని బయటికి తీసి విజ్ఞానాన్ని పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మన రత్నారావు గారు, అలాగే మన యొక్క సీనియర్ సిటిజన్స్, అలాగే మన సిఐటి నాయకులు కృష్ణారావు గారు, నారాయణరావు గారు, వెంకట్రావు గారు, అలాగే మన సిఐటి అధ్యక్ష కార్యదర్శులు దాసు రామస్వామి, అలాగే గౌరవ అధ్యక్షుడు కామ్రేడ్ అయోధ్య గారు, అలాగే మన పార్టీ నాయకులు శ్రీనివాసరాజు గారు, కామ్రేడ్స్ ఒక డిసిహెచ్ వెంకటేశ్వర ఒక మంచి ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. ఈరోజు సమాజంలో అనేకమైనటువంటి రుగ్మతల్ని వ్యాపింపజేస్తున్నటువంటి ఈ సమాజంలో మన వంతు కృషిగా సమాజానికి కొత్త ఒరవడిని తీసుకురావాలి. సమాజంలో ఉన్నటువంటి ప్రజలకి మన వైపు నుండి ఏమిటి సమస్యలు, దీనికి ఒక పరిష్కారం చూపించాలనే ఒక ప్రయత్నంతో ఒక మంచి ప్రయత్నం అనేది చేయడం అనేది జరిగింది. ఆ ప్రయత్నాన్ని మనసారా నేను అభినందిస్తా ఉన్నాను. ఎందువల్లంటే ఈరోజు సమాజాన్ని ఏ విధంగా ఉంచాలి, ఏ విధంగా ఎవరైతే ఎడ్యుకేట్ కాకూడదు, ఎడ్యుకేట్ అయితే ఈ సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల మీద ప్రశ్నిస్తూ ఉంటారు, ఈ సమాజాన్ని మార్చే దిశగా ప్రయత్నం చేస్తూ ఉంటారని చెప్పి విపరీతమైనటువంటి ఒత్తిడి చేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఇటువంటి పుస్తకం రాయడం అనేది మనందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందుకనే ఇటువంటి ప్రయత్నాలని మనలో కూడా చాలామంది కవులు ఉన్నారు, చాలామంది విషయాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేస్తే మన వంతు కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం అవుతామనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నాన్ని, ఈ చిన్న ప్రయత్నాన్ని ఆయన మొదలుపెట్టారు. ఎందుకంటే ఆయన మొదటి నుండి కూడా సోషల్ దీనిలో చాలా యాక్టివ్గా ఉంటూ అనేక విషయాల మీద మనకి మన స్టీల్ ప్లాంట్లో ఉన్నటువంటి వీళ్ళకి అందరికి కూడా ఎడ్యుకేట్ చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ దిశగా చాలామంది కుర్రాల్ని ఆ విధంగా తయారు చేశాడు. ఆ తయారు చేసిన వాళ్ళు ఇప్పుడే మనం ఫోటోలు చేస్తున్న మిత్రుడు మహేష్ కానీ,
అరుణ్ కానీ అనేక మందిని ఆ విధంగా తయారు చేసి మన భానుమూర్తులు కానీ ఇటువంటి వాళ్ళందరూ కూడా ఆ ప్రయత్నాల్లో చాలా గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే మన ముందు తొలిపల్లి పలికినటువంటి గంగాధర్ కూడా ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఇంకా ఎక్కువ మంది ఆ పైన ప్రయత్నం చేయాలి. ఎందువల్లంటే ఈరోజు సోషల్ మీడియాలో అనేకమైనటువంటి ఇవి వస్తూ ఉన్నాయి. మనుషుల్ని ఒక విధంగా చెప్పాలంటే కన్ఫ్యూజ్ చేసే కార్యక్రమాలు అనేవి చాలా విపరీతంగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ మొత్తం కూడా ఒక కాలేజీని నడుపుతూ ఉంది ఈ సోషల్ మీడియా మీద. ఆ కాలేజీ నడిపి తమ్మిని పంపిణీ చేసే కార్యక్రమాలు అనేవి విపరీతంగా చేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మనకున్నటువంటి అన్ని వనరులను కూడా ఉపయోగించుకొని దాన్ని ఉపయోగించుకొని ప్రజలను ఎడ్యుకేట్ చేసేదానికి మన ప్రయత్నం అనేది చేయాలి. ఎందుకంటే వాళ్ళ కాలేజీలు నడపలేము, వాళ్ళలాగా యూనివర్సిటీలు నడపలేము. ఎందుకంటే దీని మీద అనేకమైనటువంటి కార్యక్రమాలు అనేవి ఆర్ఎస్ఎస్ గ్యాంగ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో మన యొక్క ప్రయత్నం ఎంత స్పీడ్గా చేస్తే కానీ దాన్ని అందుకోగలం అనేది మనం అర్థం చేసుకోవాలి. ఆ ప్రయత్నాన్ని కొనసాగించేదానికి మనం ప్రయత్నం చేస్తూ ఏదేమైనా సరే డిసిహెచ్ గారు ఒక మంచి కార్యక్రమానికి చేపట్టినందుకు ఈ చిన్న ప్రయత్నమైనా సరే అది చాలా అమూల్యమైనటువంటి ప్రయత్నం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎందుకంటే ఈ నెలాఖరికి రిటైర్ అవుతున్నారు కాబట్టి ఈ పనిలోనే ఉంటాడని చెప్పి నేను కూడా ఆశిస్తూ ఉన్నాను. ఎందుకంటే ఆ కార్యక్రమం ఎక్కువ చేస్తే మనకి ఎడ్యుకేట్ అవ్వడానికి ఉపయోగపడుతుందని చెప్పి కోరుకుంటూ, అలాగే ఆయనకి ఈరోజే జన్మదినం కావడం కూడా కలిసి వచ్చినటువంటి కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాను. సైన్స్ అందులో కూడా ఈరోజు సైన్స్ డే అంటే 3 కార్యక్రమాలు ఉన్నాయి. ఒకటి సైన్స్ డే, రెండోది ఆయన జన్మదినం, మూడోది ఆయన రచించినటువంటి బుక్ ఆవిష్కరణ కూడా చేయడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క అంశాన్ని దయచేసి భవిష్యత్తులో కూడా కొనసాగించాలిగా డిసిహెచ్ గారిని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షులు మాస్టర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఆవిష్కరణ సభను ఉద్దేశించి మాట్లాడిన మన రామారావు గారికి ధన్యవాదాలు. శ్రీను ఆవిష్కరణ గురించి మాట్లాడాల్సిందిగా మన రమాప్రభ గారిని కోరుతున్నాను. ఇదే రూమ్ లో చాలా సార్లు డిసిహెచ్ గారు వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ పిల్లలకి ఇందులో ఉన్న అనేక పాఠాలు చెప్పారు. బహుశా కొన్ని వందల మంది పిల్లలు ఈ భూమి పుట్టుక గురించి కానీ లేకపోతే ఈ మానవ పరిణామం గురించి ఇటువంటి విషయాలు ఎప్పుడు అనుకునేదాన్ని. అంటే ఆయన ఈ చెప్పేవన్నీ కూడా మనకి అందుబాటులోకి తెస్తే బాగుండు అనేది. అయితే అందులో మొదటి ప్రయత్నంగా ఈ పుస్తకం అనేది ఒక రకంగా చెప్పాలంటే ఇందులో ఉన్న ప్రతి ఒక్క అంటే ఆయన కోట్స్ రూపంలో ఇచ్చారు. అంటే ఒక్కొక్క చిన్న ఫోటో ఫ్రేమ్ లా పెట్టి దాన్ని ఒక్కొక్క దాన్ని మనం తీసుకుంటూ, ఉదాహరణకి విశ్వాన్ని సృష్టి అనడం అంటే వాస్తవాన్ని విస్మరించి ఊహల్లో విహరించడమే. దీన్ని అంగీకరించే వాళ్ళు ఖచ్చితంగా ఈ భూమి ఎలా పుట్టింది, ఈ విశ్వం ఎలా ఏర్పడింది, లేకపోతే ఈ సూర్యుడేంటి, ఇవన్నీ వాటి చరిత్ర తెలుసుకున్న వాళ్ళే దాన్ని అంగీకరించగలరు. కాబట్టి అది తెలుసుకోవడం అంటే అర్థం ఏంటంటే వాస్తవాన్ని, భౌతిక ప్రపంచాన్ని అంగీకరించడం. కాబట్టి అటువంటి వాస్తవాలను ఈరోజు అవాస్తవాలుగా చిత్రీకరించి ప్రతిదీ వేదాల్లో ఉంది, లేకపోతే శాస్త్రీయతని ఈరోజు మొత్తం పుస్తకాల నుంచి కూడా తొలగించే పరిస్థితి ఉంది. బీజేపీ పాఠ్యాంశాల్లో ఉన్న చరిత్రని, గాంధీ గురించి కానీ స్వాతంత్ర సమరయోధుల జీవిత చరిత్రలు తొలగించడంతో పాటు డార్విన్ రచించిన పరిణామ సిద్ధాంతాన్ని కూడా ఈరోజు తొలగించారు. అటువంటి ఎన్నో చరిత్రకు సంబంధించిన అంశాలు తొలగిస్తున్న ఈ నేపథ్యంలో ఇది సైన్సు, ఈ సమాజం ఇలా అభివృద్ధి చెందింది అని చెప్పగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు చాలా కొద్ది మందే ఉంటారు. అటువంటి దాన్ని ఒక పుస్తక రూపంలో కూడా తీసుకురావడం అనేది నిజంగా అభినందనీయం. ఖచ్చితంగా డిసిహెచ్ గారి సేవల్ని మన ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న పిల్లలకి, ముఖ్యంగా ఇక్కడ మనకి స్టీల్ డివిజన్లో కూడా మనకి చిల్డ్రన్స్ క్లబ్స్ ఉన్నాయి. మేము కూడా సెప్టెంబర్ నుంచి ఒక చిన్న ప్రయత్నం స్టార్ట్ చేసాం. చంద్రయాన్ ప్రయోగం తో స్టార్ట్ చేసి సండే స్పార్క్ అని 15 రోజులకు ఒకసారి పిల్లలకి, అంటే కొంతమందికి టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని ఏరియాల్లో పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేయమని మొదటి చంద్రయాన్ స్టార్ట్ చేసాం. తర్వాత మన విశ్వం పెట్టాము, ఆ తర్వాత భూమి, దాని యొక్క పరిణామ క్రమం, ఆ తర్వాత జీవి పుట్టుక భూమి మీద, అలాగే సమాజ పరిణామ క్రమం, ఇప్పుడున్న టెక్నాలజీ, ఇవన్నీ కూడా
ఒక అంశాలని పిల్లల్లోకి తీసుకువెళ్ళాలనే ఒక ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఉన్న మనం అందరం మన స్టీల్ డివిజన్ లో ఉన్న పిల్లలకి శాస్త్రీయ ఆలోచనలను తీసుకువెళ్ళడానికి మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. అటువంటి అవకాశాలని ముందుకు తీసుకెళ్లే పని మనం చేస్తే ఈ పుస్తకానికి ఒక అర్థం పరమార్థం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా అందరూ చేయాలని, మన పిల్లల్ని మనం ఆలోచించాలి. అంటే ఇప్పుడు ప్రశ్నించట్లేదు అనేది అందరి బాధ. పిల్లలు దేన్ని ప్రశ్నించడం లేదు. వాళ్ళు చదివేదాన్ని ప్రశ్నించరు, జరిగేదాన్ని దేన్ని కూడా ఈరోజు ప్రశ్నించడం లేదు. కాబట్టి ఒక అంశాన్ని వాళ్ళు ప్రశ్నించాలి, ఆ ప్రశ్నని వెనక ఉన్న ఏంటి అనే దాన్ని శోధించాలి. ఆ విధమైన విజ్ఞానవంతులైన యువత మనకి భవిష్యత్తులో అవసరం. అటువంటి వాళ్ళని తయారు చేయాలంటే ఇటువంటి పుస్తకాలు చాలా ఉపయోగపడతాయి. అలాగే వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ డిసిహెచ్ గారి సేవల్ని ఖచ్చితంగా మరింత ఎక్కువగా ఉపయోగించుకుంటుందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. భావాలని ప్రజలందరిలోకి తీసుకెళ్ళడానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుందని, డిసిహెచ్ గారి సేవల్ని వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ కి వినియోగించుకుంటారని మనకి హామీ ఇచ్చారు. తప్పకుండా వినియోగించుకోండి. డిహెచ్ గారు రెడీగా ఉంటున్నారా? నవ్వే చెప్తుంది. ఇప్పుడు అకేషన్పై సందర్భంగా మాట్లాడవలసిందిగా మన జన విజ్ఞాన వేదిక నాయకులు శ్రీ వైవి రత్నారావు గారిని కోరుతున్నాను. మిత్రులందరికీ నమస్కారం. ముందుగా ఈ పుస్తకాన్ని మన దగ్గర తీసుకొచ్చినటువంటి, మన ముందుకు తీసుకొచ్చినటువంటి డిసిహెచ్ గారికి అభినందనలు. గడిచిన 20-30 సంవత్సరాల్లో మనం చూస్తే కంప్యూటర్స్ వచ్చిన తర్వాత మొదట్లో ఫ్లాపీ ఉంది. ఒక 2 MB 3 MB స్టోర్ చేయాలంటే ఒక ఫ్లాపీ వాడేవారు. ఇప్పుడు ఒక చిన్న చిప్లో దాదాపుగా 36 MB 64 GB వరకు మనం అందులో నిక్షిప్తం చేస్తున్నాం. ఇది సాంకేతిక రంగంలో వచ్చినట్టు విప్లవం. మీరు ఈ పుస్తకం చదివితే సాహిత్య రంగంలో కూడా డిసిహెచ్ గారు విప్లవం తీసుకొచ్చారు. నేను ఎందుకు చెప్తున్నానంటే, క్యాప్షన్ చదివితే ఒక పుస్తకం చదివినట్టే. ఒక క్యాప్షన్ మీరు చదివితే, ఒక పుస్తకం చదివితే ఎంత జ్ఞానం కలుగుతుంది, అంత జ్ఞానం ఇందులో పొందుపరిచారు. ఖచ్చితంగా ఈ ప్రయత్నానికి ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తూ భవిష్యత్తులో కూడా దీన్ని కొనసాగించవలసింది కోరుతున్నాను. థ్యాంక్ యూ. జన విజ్ఞాన వేదిక అంటే చాలా కష్టమైన విషయాల్ని చాలా సింపుల్గా చెప్పడం, ఆ సింపుల్గా చెప్పడానికి పుస్తకం ఉపయోగపడుతుందని సెలవిచ్చిన శ్రీ వైవి రత్నారావు గారికి ధన్యవాదాలు. ఇప్పుడు వాళ్ళ సతీమణి వాణి గారిని మాట్లాడవలసిందిగా చేసే కార్యక్రమాలు విజయవంతం అవ్వాలని నేను ఫస్ట్ అడిగిన మాట అదే. ఇందులో వాణి గారి కంట్రిబ్యూషన్ ఏంటంటే, నేను చేసే ఏ పనికి ఆవిడ ఆటంకం కలిగించకపోవడం, 200% ఆవిడ చేసిన హెల్ప్ అనేది అయిపోయింది. మీ సహకారం లేకుండా సాధ్యం కాదు. ధన్యవాదాలండి వాణి గారు. రిక్వెస్ట్ సీనియర్ మోస్ట్ సిటిజన్ మిస్టర్ వెంకట్రావు, ప్లీజ్ కమ్ ఆన్ టు ది డయాస్ అండ్ స్పీక్ ఆన్ దిస్ అకేషన్. ఇంగ్లీష్ లో నేను ఉపన్యాసం కాదు, అయితే నాకు ఇష్టమైనది, నాకు అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి సైన్స్. జన విజ్ఞాన వేదిక ద్వారా చాలా విషయాలు చేసుకున్నాం. ఇదే జన విజ్ఞాన వేదిక ద్వారా శ్రీరామరావు రోజు నాడు మావదర గ్రామంలో మనం కొబ్బరి నీళ్ళు వద్దు, కోకోకోల వద్దు అనే కార్యక్రమం ద్వారా మేము మావదరలో పానకాలు జన విజ్ఞాన ద్వారా సైన్స్కి ముందు తెలిసే ప్రయత్నం అనేది చేస్తున్నాం. అలాగే ఏదైతే శాస్త్రీయంగా ఆలోచనతోటి అదే బాటలోని రీసెర్చ్ రాసిన పుస్తకాల ద్వారా ఏదైనా మేము అదే విధంగా నడుస్తున్నాం. అందుకే జ్యోతి బాస్ అవయవ ద్వారా దీని ద్వారా ఆ రోజు శ్రీ రసికలతో పాటు మా దేహాన్ని కూడా, నేను నా శ్రీమతి దేహాన్ని కూడా ఆ ట్రస్ట్కి ఇవ్వడం జరిగింది.
కాబట్టి ఈ పార్టీకి కావాల్సిన మనందరూ ఆ ట్రస్ట్ మన దేహాన్ని త్యాగం చేసినట్లయితే నిజంగా మనం సైన్స్ నమ్మిన వాళ్ళు అవుతాం. మూఢ విశ్వాసాన్ని నమ్మకుండా ఇచ్చేయాలి. ఈరోజు భారతదేశంలోని సోషల్ మీడియాలో చూస్తున్నాం, ఆర్ఎస్ఎస్ ఎంత దారుణంగా సోషల్ మీడియాలోని ముఖ్యంగా మన కమ్యూనిస్టుల మీద ఎంత ప్రయోగం చేసి దాడి చేస్తున్నదని మీ అందరికీ విధిస్తూ, కాబట్టి కాస్త కొంతలోనే మన ద్వారా మన నుండేనే ఈ శాస్త్ర విజ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈరోజు విశ్వమానవ సైన్స్ డే సందర్భం, అలాగే మన డిసిఎస్ గారి జన్మదినం కావడం చాలా అదృష్టం. ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా డిసిఎస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుని మీ అందరికీ ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను. అలాగే సైన్స్ కాదు, ఇతర విషయాలను కూడా చాలా సులువైన భాషలో చెప్పడం ఆయనకి పెట్టిన విద్య. ఏ సమస్య అయినా ఏదైనా కూడా ఆయన ఎలా చేయాలి, ఏమి చేస్తే అది పరిష్కారం అవుతుంది అని చెప్పటంలో తింటా. అలాగే పాఠాలు చెప్పడంలో కూడా తింటా. ఏ అంశం తీసుకున్నా కూడా దాని పూర్వపరాల నుంచి మొదలుపెట్టి ఇప్పుడున్న పరిస్థితి వరకు చెప్పి పరిష్కారాలు కూడా చెప్పడం ఆయనకి చాలా సులువుగా చెప్తారు. మహిళా సంఘానికి అనేక సందర్భాల్లో సహాయ సహకారాలు అనేవి అందించారు. భవిష్యత్తులో కూడా అందించాలని కోరుకుంటూ సెలవు. పుస్తకం రాస్తానని చెప్పి నాకు వాట్సాప్లో అది పెట్టడం జరిగింది. నేను మొత్తం చదివాను. చాలా బాగా రాస్తారని అనిపించింది. రాయాలంటే ఎంత అనుభవం ఉండాలి, అధ్యయనం ఉండాలి. ఆ రకంగా ఈ పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు రీసెర్చ్ గారికి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ఇక్కడ నాకు ఉదయం స్టార్ట్ చేసినప్పుడు శ్రీశ్రీ గారు కవితలతో ప్రారంభించారు. అయితే ఇప్పుడు నేను గుర్రం జాషువా గారిది ఒక కొటేషన్ చెప్పి ముగించాలనుకుంటున్నాను. గుర్రం జాషువా దాని గురించి ఒక పద్యాన్ని రాసుకున్నాడు. ఆ పద్యాన్ని ఇక్కడ మనం రీసెర్చ్ విషయంలో అన్వయిస్తే అది కరెక్ట్గా అతనికి సరిపోద్దని నాకు అభిప్రాయం వచ్చింది. అందుకని ఆ పద్యాన్ని ముందు ఉంచుతాను. నివసించుటకు చిన్న నిలయము తక్క గడన చేయుటకు ఆశపడను నేను. నివసించుటకు చిన్న నిలయము తక్క గడన చేయుటకు ఆశపడను నేను. ఆలు బిడ్డలకు ఆస్తిపాస్తులు కోర్చ బెడదారిలో పాలు బెడను నేను. నేను ఆచరింపని నీతులు చెప్పి రాణి రాగము తీయలేను. సంసార యాత్రకు చాలినంతకు మించి గుడ్డి గబయ్యి కోరు కనును నేను. కులమతంబుల గీచిన గీతల పంజరాను చూచి కట్టుపడను నేను. నికుల లోకమెట్లు నిర్ణయించిన గాని విశ్వనరుడ నేను అని అతను. అది మనం ఇక్కడ అన్వయించినట్లయితే ఇతనికి కూడా అది సరిపోద్దని నాకు అనిపించింది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. డిసిహెచ్కి అభినందనలు. డిసిహెచ్ తీసుకున్న నిర్ణయం, ఆయన చేసిన కార్యక్రమం చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఈ బుక్ అంతా నేను ఫేస్బుక్ లో చదివేశా. ఈ చదివిన తర్వాత నాకు అనిపించింది ఈ సమాజానికి ఉండవలసిన మనిషి అనిపించింది. చదివేశాను. లాస్ట్ 1 year చదువుతున్నా. కాబట్టి ఈ తర్వాత మొత్తం నిన్న ఇప్పుడు వైలి నరేష్ ఒక వీడియో చూసా. ఈ అతను కూడా ఒకసారి తీసేసి ఇక్కడ తీసుకొచ్చి మన కార్మికులకి ఈ మూఢనమ్మకాల మీద, చెత్త మీద కొంచెం ఇన్సిడెంట్ చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం. నమస్కారం అందరికి. చాలా సింపుల్ గా చెప్పారు సార్, ధన్యవాదాలు. అట్లాగే బుక్ కింద నేను చెప్తాను, రత్నారావు చెప్పాడు. ఇందులో సుమారు 100 slides ఉన్నాయి. దీంట్లో బుక్ లో చూస్తే 100 slides అంటే 100 బుక్లే. ఆ ఒక బుక్ మొత్తం సారాంశం అది 5 పేజీలు కావచ్చు, 20 పేజీలు కావచ్చు, సారాంశం స్లైడ్ లో వచ్చింది. దాన్ని ఆ స్లైడ్ 10 సార్లు చదివితే తప్ప 10 సార్లు చదివితే తప్ప గుర్తుండదు. నేను బుక్ కదా అది. ఒక బుక్ లో మొత్తం తీసి 40 ఏళ్ళు రాయడం ఇంపాసిబుల్. మనం అభివృద్ధి చెందిన దేశాల్లోనట ఉన్నత చదువులకు వెళ్ళినప్పుడు బుక్స్ అన్ని అక్కడ పాడేసి ఎగ్జామ్ పేపర్ ఇచ్చి చదివి రాయమంటారు. ఇక్కడ మనం బట్టి కట్టి మనం రాయాలి. ఇక్కడ ఆ బుక్లు చదివి రాయాలి.
కాబట్టి ఈ బుక్లో 100 బుక్స్ కలిపి ఒక బుక్ తీసుకురావడం అనేది చిన్న విషయం కాదు. ఎక్కడ కాంట్రవర్సీ లేకుండా ఉండాలి. మళ్ళీ దాంట్లో స్లైడ్ సెట్ చేసి చాలా కాలం కష్టపడుతున్నట్టు నేను బుక్ తీసుకొచ్చినందుకు ఆయనకి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే తన సొంత ఖర్చులతో దీన్ని ప్రింట్ చేసి తీసుకొచ్చాడు. 37 ఏళ్ళుగా ఉద్యమంలో యూనియన్ కావచ్చు, పార్టీ కావచ్చు, ప్రాంతాలు కావచ్చు అనేక స్థానాల్లో పనిచేసి 11 స్టీల్ ప్లాంట్లో ఉద్యోగాన్ని చేసుకున్నటువంటి కాబట్టి DCH. మేము ఉద్యమాలకు వచ్చేసరికి కృష్ణారావు, రామారావు, నారాయణ ముగ్గురు తెలుసు. వీళ్ళతో పాటు పోతురాజు గారు ఒక ఆయన, ప్రసాద్ గారు ఒక ఆయన ఉండేవాడు. కొత్త వాళ్ళకి అర్థం కావాలి. బుక్ కోసం చాలా మంది మాట్లాడుతూ గంగారావు ఎక్కువ విషయాలు చెప్పారు. వీళ్ళంతా కూడా చాలా మంది అట్ట ఇంకా నెక్స్ట్ కేటగిరీలో ఉన్నారు. డైలీ గొడవకి వచ్చేవాళ్ళు ఎవరంటే రామారావు, కృష్ణారావు గారు. నారాయణ గారేమో ఆ స్టోర్లోంచి అక్కడి నుంచి బయట రావాలంటే కొంచెం కష్టం, ఇబ్బంది ఉండేది. ఆ ఛార్జ్ షీట్ వస్తే మాకేమైనా రిప్లై రాయడానికి సవాల్ చెప్పడం నారాయణ గారు ఉన్నాడు. ఉద్యమంలో పోరాటం వెళ్తున్నాం. మాకు అప్పుడు 20 ఓట్లు వచ్చింది ఫస్ట్. ఇప్పుడు మొదలు పెడితే ఆఫీస్కి డబ్బులు ఖర్చు పెట్టడం డబ్బులు లేవు. DCH, నేను, భానుమూర్తి, మహేష్, డిప్యూటీ మహేష్, నలుగురు కలిసి ఒక క్వార్టర్లో ఉండి ఆ క్వార్టర్కి అద్దె కట్టి ఓ రూమ్లో మేము ఉంటాం. హాల్ ఏమో ఆఫీస్. అందులో ఉండు తింటూ 323 ఉన్నాం. తర్వాత 308కి వచ్చాం. మేము నలుగురు ఉన్నదే ఇల్లు, మాకు అదే యూనియన్ ఆఫీస్, అదే పార్టీ ఆఫీస్. కరపత్రాలు డబ్బులు పైనుంచి ఎవరో ఇచ్చేవారు పట్టుకొచ్చి, పార్టీ ఇచ్చేది, యూనియన్ కూడా ఇచ్చేవారు, సిఐటి జిల్లా సెంటర్ నుంచి ఇట్లా కరపత్రాలు వేసేవాడు. ఆ పరిస్థితి నుంచి ఈరోజు ఇలాంటి ఆఫీస్ కట్టుకోగలిగాం. ఎన్నో ఆఫీసులు అద్దెలు పే చేసే పరిస్థితి ఆర్గనైజ్ వచ్చిందంటే ఆ రోజు వేసిన ఫౌండేషన్ అనేది కృష్ణారావు గారు సెక్టర్ 1లో ఉండేవారు. భోంచేసి నడుచుకుంటూ ఇలా స్కూటర్ ఉండేది, పై చేతగా వేసుకున్నప్పుడు వచ్చి సిగరెట్ కాల్చుకుంటూ కూర్చొని మా విషయాలు చెప్తుండేవాడి. గొడవ ఉందంటే రామారావు వెళ్దామంటే వెళ్ళిపోవడం, ఎందుకు గొడవ పడుతుంది, గొడవ చేసేవాడు. అట్లా అలా అభివృద్ధి అయింది. మరి DCH మరి ఇప్పుడు వాటి వండట్లేదు కానీ గొప్పగా వండుతాడు వంటలో. మీరు నలుగురు రూమ్లో ఉంటే వంట చేసేది మా ఆయనే. మిగతా పనులు మహేష్, నేను, భానుమూర్తి చేసేవాడు. వచ్చినప్పుడు పంచాయతీ చేస్తుండేవాడు కూర్చొని. నేను వీళ్ళు కొనుక్కొచ్చేవాడు మార్కెట్కి వెళ్ళి వంటలు చేస్తుండేవాడు, చక్కగా వండి పెట్టేవాడు. అలాగా మేము చాలా కాలం పనిచేస్తున్నప్పుడు ఉన్నాం. తర్వాత అలా ఉద్యమం అభివృద్ధి అయింది. ఇంకా అభివృద్ధి కావాలి, ఈ ఉద్యమం ఎక్స్పాండ్ కావాలి. ఇది పర్సనల్ కూడా కూర్చున్నాడు, వచ్చాడు పర్సనల్. మీకు కూడా తెలియదు, కాంట్రాక్ట్ ల్యాబ్ జనరల్ సెక్రటరీ లాంగ్ టైం పనిచేయడు ఆయన. ఇవాళ కాంట్రాక్ట్ ల్యాబ్లో ఒక 5,000 సభ్యత్వంతో బ్రహ్మాండంగా నెంబర్ 1 యూనియన్గా మనం ఉన్నామంటే మొదటి నేను అందరూ పనిచేశాను. ఆ విధంగా ఉద్యమం అనేది ఈ బుక్లో ఉన్న విషయాలు కానీ ఉద్యమం అనేది అభివృద్ధి అయ్యేకొంది. ఎక్కడ గెలిచినా గెలవకపోయినా ఒకసారి కార్పొరేటర్ ఉన్నాయి, ఒక 50 ఓట్లతో ఓడిపోయాము ఫస్ట్లో. తర్వాత కార్పొరేటర్ గెలిచాం. మళ్ళీ ఇప్పుడు కార్పొరేటర్కి ఎంతమంది వచ్చి ఏం చేసి కార్పొరేటర్ గెలిపించుకోగలేమంటే అది మనందరి తాలూకా మన మీద ఉన్న నమ్మకం, ప్రతిష్ట, అది పార్టీకి వచ్చింది, అది యూనియన్కి వచ్చింది. ఆ విధంగా గెలిపించడం జరిగింది. ఎక్కడైనా సరే డబ్బులు ఇస్తే కానీ 2 కోట్లు ఇస్తే టికెట్లు ఇవ్వలేదు, 2 కోట్లు ఇస్తే గెలవలేదు. ఎవడం 2 కోట్లు మినిమం ఖర్చు పెట్టారు. మనం ఖర్చు పెట్టిన అంతా 2 లక్షలు లేదు, 2 ఖర్చు పెట్టింది. ఎందుకు గెలిచామంటే ట్రస్ట్. ఫస్ట్లో మనం కార్పొరేటర్ ఓట్లు ఏమైనా వెళ్ళినప్పుడు కృష్ణారావు గారు, నేను, రామారావు వెళ్ళేవాళ్ళం ఎడ్మిన్ బిల్డింగ్కి వెళ్ళి. మేము CPM చెప్పడానికి కూడా ధైర్యం ఉండేది కదా. ఏం చెప్పేవాళ్ళం అంటే మీరు CIT కదండి, CPM మీరు అభిమానించే పార్టీ కాబట్టి మాకు ఓట్లు వేయండి, మేము సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి మాకు ఓట్లు వేయండి అడిగితే అలా తీర్థ ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు వాడికి పోటీ చేస్తే 50 ఓట్లు తేడాతో ఓడిపోయాము. దొంగోడుతో గెలిచారు. అంత వస్తే మాకు ఎవరు ఓడలేదు, మాకు వస్తాను సీట్ అంటే బలవంతం మంది వృత్తి పోటీ చేస్తే 50 ఓట్లు తేడాతో ఓడిపోయాం ఫస్ట్ టైం. అప్పటి నుంచి ఆ బేస్ అనేది ఎక్కడ ఉంది, దీన్ని నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా ఇది ఎక్స్పాండ్ కావాలి. అట్లాగే DCH మరో సభలో మిగతా విషయాలు కూడా మాట్లాడదని చెప్తూ ఆయనకి, వాణికి, అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు ఈ ఆవిష్కరణ సభను ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన గాజువాక జన విజ్ఞాన వేదిక నాయకులు శ్రీ SVK పరశురామ్ గారు, కాంట్రాక్ట్ లేబర్ అందరికీ నమస్కారం. నేను ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తా ఉంటే కొద్ది సంవత్సరాల పాటు విదేశాల్లో ఉండి మళ్ళీ స్వగ్రామం వస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. అందరూ విడివిడిగా కనిపించినా మూకుమ్మడిగా ఈరోజు అందరం మళ్ళీ కలిసాం. అది ఈరోజు మాకు జన విజ్ఞాన వేదిక చెక్కుముఖి టాలెంట్ టెస్ట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు స్కూల్ లెవెల్ ప్రోగ్రామ్స్
మొత్తం ఒక 100 గాజువాక ఏరియాలో ఒక 100 స్కూల్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసాం. ఇంకా కొన్ని ప్రశ్న పత్రాలు అవి కొన్ని ఇవ్వలేకపోయాం. సాయంత్రం వరకు అదే పని. లాస్ట్ చివరి అక్కడికి గంగవరం వరకు వెళ్ళి మొత్తం మాట్లాడే వాళ్ళ వల్ల నేను డిసిహెచ్ ఫోన్ నెంబర్ చూడలేదు, మిస్డ్ కాల్ ఉంది ఒక గంట కిందటే. తర్వాత అన్ని చెక్ చేసుకొని మాట్లాడుతుంటే లోపల మా వాళ్ళు ఫోన్ చేశారు, నువ్వు వస్తున్నావు లేదా అన్నిటి జేవీ ఆఫీస్ కానీ. మిస్డ్ కాల్ బాబు నేను రాలేను, నాకు చిన్న పని ఉందని చెప్పేసి వచ్చాను. అయితే అయిపోతే అనుకున్నా, డిసిహెచ్ గంటే ఉంటుందంట, అది చాలా మందిని మిస్ అయిపోతానేమో అని చెప్పేసి అనుకున్నాను. ఓకే, మొదటిసారిగా ఇంట్రడక్షన్ తర్వాత హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు డిసిహెచ్ గారు. తర్వాత ఒకసారి ఇప్పుడు అయోధ్య మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను కూడా అలాగే ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాను. అది 301 కదా, అక్కడ నేను కూడా ఆ రూమ్ లో చాలా కాలం వస్తా ఉండేవాడిని. ఎందుకంటే మనకి ఆఫీస్ లేదు కాబట్టి కాంట్రాక్ట్ ల్యాబ్ అది కూడా అప్పుడు అదే ఆఫీస్. తర్వాత ఆయన చెప్పినట్టు బాగా అభివృద్ధి చెందింది. ఈ మధ్యకాలంలో నేను స్కూల్ ఫీల్డ్కి వెళ్ళాను, ఒక 20 years అయింది, ఇప్పుడు ఇది 20వ సంవత్సరం. సో మన తర్వాత నాకు అంటే 88 నుంచి జన విజ్ఞాన వేదికలో కంటిన్యూ చేస్తున్నాను. మన మిత్రులు మన రత్నారావు గారు మేము అందరూ కలిసి చేసాం. మొట్టమొదటి కమిటీ రమేష్ కుమార్ గారు, నేను, డాక్టర్ ఎంప్లాయ్ కృష్ణారావు గారు. ఇప్పుడు మళ్ళీ కృష్ణారావు గారిని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చాము, మళ్ళీ జోన్ అధ్యక్షుడిగా పెట్టాం. నేను నాకు జిల్లా బాధ్యతలు చెప్పాను. సో అంటే నా కోసం ఇంట్రొడక్షన్ ఎందుకు చెప్తానంటే, ఇప్పుడు 2 విధాలుగా పనిచేస్తాం. కార్మికోద్యమంలో పోరాటాలు ఓ పక్క, ఒక 21 సంవత్సరాలు మీ అందరి సహకారంతో, సీనియర్ల అందరి సహకారంతో చేసాం. కాంట్రాక్ట్ మారినా కార్మికులు మారడానికి వీల్లేదని పెద్ద పోరాటం చేసాం. 16 రోజులు సెంట్ ప్లాంట్ లో సమ్మె చేసాం ఎంప్లాయీస్ యూనియన్ సహకారంతో. అప్పటికే నినాదం ఇచ్చారు SWFI, కాంట్రాక్ట్ ల్యాబర్ నుండి కాంట్రాక్ట్ ల్యాబర్ నాయకత్వాన్ని అలా వదిలేకండి, కాంట్రాక్ట్ ల్యాబర్ పర్మనెంట్ ఎంప్లాయీస్ కూడా నాయకత్వం వహించాలి, ఎందుకంటే వాళ్ళకి భయం ఏ ఉంటాయి కాబట్టి. సో మీరు కూడా ఉండండి అని చెప్పేసి అప్పుడే చాలా సంవత్సరాల కింద పిలిపించారు. ఇప్పుడు నేను చూస్తున్నాను మాక్సిమం ఈరోజు కాంట్రాక్ట్ ల్యాబర్ యూనియన్ కి పర్మనెంట్ ఎంప్లాయీసే నాయకత్వం వహిస్తున్నారు. ఎందుకంటే అది మన వెస్ట్ బెంగాల్లో అక్కడ వారసత్వం, ఆ వారసత్వాన్ని ఇప్పటికి ఫుల్ఫిల్ చేశారు. అయినా ఇంటర్నల్ నాయకత్వాన్ని కాంట్రాక్ట్ ల్యాబర్ లో కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. ఇప్పుడు పూర్తిగా మనం చేసిన, మీరందరూ చేసినప్పుడు కూడా అక్కడి నుంచి కూడా నాయకత్వం కావాలి. సో కాబట్టి ఆ దశలో కూడా మీ ఇక్కడ ఉన్న అందరూ కూడా చాలా మంది పెద్దవాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోతున్నారు. ఇందులో నాకు తెలిసి ఒక 20-25% రిటైర్ అయిన కూడా ఉన్నారు. ఇంకా రేపు 1 year లో మరి మిగతా వాళ్ళు కూడా రిటైర్ అయిపోయే పరిస్థితి ఉంది. సో అందుకని కాంట్రాక్ట్ ల్యాబర్ లో కూడా ఇంటర్నల్ లీడర్షిప్ కావాలి, పర్మనెంట్ ఎంప్లాయీస్ లో లీడర్షిప్ కూడా యూత్ కూడా వస్తుందని వింటున్నాను నేను. దీంతో పాటు నా కోరిక ఏంటంటే, ఇప్పుడు ఈ బుక్ ఆవిష్కరణలో మీరు అందరూ వచ్చారంటే, ఇక్కడ సైంటిఫిక్ టెంపర్మెంట్ ని డెవలప్ చేయడం కోసం జన విజ్ఞాన వేదిక గత 33 సంవత్సరాలుగా పనిచేస్తుంది. అంటే 88 ఫిబ్రవరి 28 స్టార్ట్ అయింది. ఇప్పుడు ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ మీద మేము కృషి ఏదైతే జన విజ్ఞాన వేదిక చేస్తుందో, మేము ఇంకా స్కూల్ కాలేజీ స్థాయిలో ఉన్నాం. కానీ ఎక్కువ పనిచేసింది 8th, 9th, 10th క్లాస్ పిల్లలతోనే మేము పనిచేస్తున్నాం. వాళ్ళలో టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం, స్కూల్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు వాళ్ళతో తంటాలు పడుతున్నాం. తర్వాత ఏమవుతుందంటే లీడర్షిప్ అనేది అక్కడ కూడా కొంచెం కొత్తగా కనిపిస్తుంది. నేను ఇప్పుడు జిల్లా బాధ్యత తీసుకున్న తర్వాత నేనేం చేశాను, పాత పరిచయాలందరినీ వాడుకొని ఎక్కడైతే రిటైర్మెంట్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత ఎవరైతే ముఖ్య బాధ్యతలు యూనియన్లో ముఖ్య బాధ్యతలు లేని అందరినీ కూడా వెళ్ళి ఇంటింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసి, మీరు ఖాళీగా కూర్చోవడం కాదు, ఏదో దీంట్లో పనిచేయండి అని చెప్పేసి వాళ్ళు రిక్వెస్ట్ చేయడం వల్ల ఈరోజు చాలా మంది మిత్రులు మళ్ళీ జన విజ్ఞాన వేదికలో కూడా పనిచేస్తారు. ఇంకా కొంతమంది నారాయణరావు లాంటి వాళ్ళందరినీ మాట చెప్పేసి వదిలేసాం. కానీ ఇంకా ఎలా కవిత్వం చెప్పాడంటే ఖచ్చితంగా నారాయణరావు గారు మాతో ఉండాల్సిందే. సో కాబట్టి నేనేమంటానంటే, ఇక్కడ మనం అనేక పోరాటాలు చేస్తున్నాం కార్మిక వర్గం కోసం, ఇంటర్లేవెల్ లీడర్షిప్ కోసం ప్రయత్నం చేస్తున్నాం. కానీ అది ఆశించిన మేరకు మనకి దొరకట్లేదు అనేది నాకున్న పరిమితమైన అవగాహన. సో దాన్ని ఇంకా ఖచ్చితంగా ఇంటర్నల్ లీడర్షిప్ అనేది ఖచ్చితంగా డెవలప్ చేసుకోవాలి. ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళు పదవి బాధ్యతల నుంచి విరమించే టైంలో ఒక నాయకుడిని తయారు చేసుకుని బయటకు వచ్చే ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను. దీనికి సంబంధించి ఏంటంటే, మనం కూడా ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్లో పనిచేసిన వాళ్ళు కూడా సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉండాలండి. ఎందుకు ఉండాలంటే, ఈరోజు బీజేపీ ప్రభుత్వం ప్రజల్ని తప్పుదారి పట్టేసి
అంటే ప్రభుత్వ రంగాన్ని నిర్వీర్యం చేయడం అది ఆ పార్ట్ అంతా మీ అందరూ తెలుసు. మీకు ఏ రకంగా నిర్వీర్యం చేస్తుంది, ప్రభుత్వ రంగాన్ని పెట్టుబడి లేకుండా ఎలా చేస్తుంది. పాండే గారు అప్పుడు చెప్పేవారు అన్నమాట, ఒక్కొక్కరు కొట్టాలంటే పిచ్చి కుక్క అని పేరు పెడితే అందరూ రాళ్ళు వేస్తారు. మామూలు కుక్కలు కొడితే అదే నీకేం పర్లేదంటారా, దాన్ని ఎందుకు కొడతావు అంటారు. వాడు పాండే గారు ఇదే టౌన్షిప్ లో చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రభుత్వ రంగం ఇది పిచ్చి కుక్క అనే వాతావరణాన్ని నూతన ఆర్థిక విధానాలను ప్రారంభించారు. ఇంకా దీన్ని బాగా చాలా స్పీడ్ గా బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రభుత్వ రంగాన్ని కాపాడే ప్రయత్నం మీరు చేస్తున్నారు. కానీ ఒక సైంటిఫిక్ టెంపర్మెంట్ అని నేను ఎందుకు మీకు గుర్తు చేశానంటే, ఈ రోజు ప్రజల్ని కూడా తప్పుదారి పెడుతున్నారు. ఎలా తప్పుదారి పెడుతున్నారంటే, కార్మిక వర్గాన్ని ఒక రకం తప్పుదారి పెడితే మిగతా సామాన్య ప్రజానీకాన్ని మతాన్ని ఉపయోగించుకొని కుల మతాన్ని కూడా ఉపయోగించుకొని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు చంద్రమండలంలో మన మనుషులు వెళ్ళి మన వాళ్ళు వెళ్ళి అక్కడ ఏ పరిస్థితి ఉందో చూసుకుని వచ్చే సైంటిఫిక్ డెవలప్మెంట్ అంతా డెవలప్ అవుతూ ఉంటే అక్కడ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అసలు ఎప్పుడో అక్కడ శివాలయం ఉంది, అక్కడ చంద్రుడు మన ర్యాకెట్ వెళ్ళిన ప్లేస్ కి చంద్రుడు శంకరాన్ని ఏదో పేరు పెట్టారు. అంటే ఇక్కడ కన్ఫ్యూజ్ చేస్తున్న ప్రజానీకాన్ని. అంటే ఆకాశంలో కూడా దేవుడు ఉన్నాడు, మన వాళ్ళు వెళ్ళి చూసి వచ్చారు. నిన్న డాక్టర్ దేవరాజు గారు వీడియో చూశాను నేను. ఈ మనవలు వెళ్ళేటప్పటికి ఆయన గంట ఊపుకొని వస్తున్నారట. ఏమై నువ్వైతే నేను ఇప్పుడే వచ్చాను కదంటే, నువ్వు రాకుండా నుంచి ఉన్నాను, చూడు చంద్రుడి పుట్ట నుంచి నేను అక్కడే ఉన్నాను అన్నాడట. అంటే అలాంటి కహానీలు వినిపిస్తున్నారు ప్రజానీక. అది ఆ రకంగా ఏంటంటే ప్రజలు కూడా అటు వెళ్ళిపోతున్నారు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మన దేవుడు ఉన్నారా అంటే మనం తిట్టుకుంటాం, దేవుడు లేడు అంటే ఒక రకంగా తిట్టుకుంటాం. సో కాబట్టి ఏంటంటే సైంటిఫిక్ టెంపర్మెంట్ లోపించడం వల్ల ఇది ఖచ్చితంగా ఆ ప్రభావం ఉంది. స్కూల్ లెవెల్ నాకు అనిపిస్తుంది ఏంటంటే, స్కూల్ లెవెల్లోనే కాదు, అసలు చదువుకున్నప్పుడే మనం నేర్చుకుని ఉండాల్సింది. ఇప్పుడు అందరూ నేర్చుకుంటాం. కానీ ఇప్పుడు ఈ రీసెర్చ్ గారు అడిగాను, ఎన్ని బుక్స్ చేస్తున్నారంటే, నేను మా డిపార్ట్మెంట్ లో అందరికీ ఇస్తాను, అలాగే మన సిఐటిలో ముఖ్య నాయకులకి అందిస్తాను. ముందు వీళ్ళు చదువుకుంటే వీళ్ళందరూ కూడా మిగతా వాళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తారు అని అన్నారు. అంటే మంచిదే, అందరూ చదివించే ఖచ్చితంగా చదవాలి. ఎందుకంటే ముందు మన ఫ్యామిలీస్, మన పిల్లల నుంచి మనం సైంటిఫిక్ డెవలప్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వ విధానాల్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలరు. సో ఆ రకంగా మీరు అందరూ కృషి చేస్తారని, ఈ బుక్ తాలూకా ప్రయోజనాన్ని ఖచ్చితంగా ఆయన కష్టాన్ని ఇప్పుడు అయోధ్యగా చెప్పారు. ఎన్ని స్లైడ్స్ ఉంటే అన్ని బుక్లు నిజంగా మొట్టమొదటి దాంట్లో ఉంది. నేను చాలా చిన్నోడిని విశ్వంలో, కానీ విశ్వాన్ని నేను ప్రశ్నించే శక్తి నేను గమనించగలను. అంటే నేను చిన్న అనువునే, మనిషి అన్నట్టు చాలా అనువు. కాబట్టి విశ్వం మొత్తాన్ని ఆయన గమనించగల శక్తి ఈరోజు సైంటిస్టులు మనకి ఇచ్చారు. మనకి ఆ వాట్సాప్ ఉంది, వాళ్ళందరి గురించి మనం నేర్చుకోవాలి. ఇవాళ ఇంకొక విషయం ఏంటంటే, ప్రపంచ సైంటిఫిక్ డే ఒకటి, రెండోది సిబి బ్రౌన్ బర్త్డే కూడా ఈరోజు. సో మరి ఆ బ్రౌన్ బర్త్డే రోజే డిసిహెచ్ గారు బర్త్డే కూడా రావడం కూడా కాకతాళీయంగా అది కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే అదే రోజు ఈ బుక్ ని ఓపెన్ చేయడం, ఇవన్నింటినీ కూడా ఈ రోజుకి ఒక కొత్త ప్రాధాన్యత అనేది ఉంది. ఆ రకంగా మీరు కూడా దీన్ని బాగా ప్రచారం చేసి మనం కూడా సైంటిఫిక్ టెంపర్మెంట్ ని అలవర్చుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుతూ పేరున చేసుకుంటూ, ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ లో మీరందరూ కూడా జన విజ్ఞాన వేదికి మీకున్న అవకాశాలను బట్టి మాకు చేదోడు వాదులుగా ఏరియాల్లో మీరందరూ కూడా ఉపయోగపడతారని, మీరు ఉపయోగించుకోవాలని, ఈ బుక్ ని ఉపయోగించుకోవాలని, తద్వారా సైంటిఫిక్ టెంపర్మెంట్ ని డెవలప్మెంట్ కి మీరు కూడా చంద్రుడు కూడా నిలిపోగలరు కదా, అలా మీరు కూడా పాత్రదారులు కావాలని మీ అందరినీ పేరున విన్నవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన. రెండో ఏంటంటే, మేము అది మా ప్రసాద్ గారు స్టీల్ డోన్ సెక్రటరీ, నవంబర్ 7వ తారీఖు నుంచి ఫిబ్రవరి 28 వరకు ఆల్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల్లో కూడా సైంటిఫిక్ టెంపర్మెంట్ మీద ఒక ప్రచార కార్యక్రమం చేపట్టాం. మొన్న 7వ తారీఖుని మేడం క్యూరీ బర్త్డే, సివి రామన్ గారి బర్త్డే, అలాగే 28 ఫిబ్రవరి సివి రామన్ గారికి నోబెల్ బహుమతి వచ్చిన రోజు. సో ఈ రెండింటినీ కన్వర్ట్ చేస్తూ దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా ఆల్ ఇండియా సైన్స్ నెట్వర్క్ అని చెప్పేసి మేము దానికి ఎఫిలియేషన్ జన విజ్ఞాన వేదిక. సో దేశం మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లో కూడా కార్యక్రమం జరుగుతుంది. అది ప్రారంభించాం. అన్ని స్కూల్స్ లో, ప్రైవేటు, గవర్నమెంట్ అన్ని స్కూల్స్ లో కూడా మేము వెళ్తున్నాం. అన్ని స్కూల్స్ లో కూడా ఆదరణ కూడా ఉంది.
ఈ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనగానే టీచర్స్ కూడా బాగానే మాకు చేదోడు వాదోడుగా హెచ్ఎంస్ కానీ అందరూ కూడా సహకరిస్తున్నారు. సో మీరు కూడా ఈ బుక్ ని ఏదైతే దాని సార్థకత జరిగాలంటే మన అనేక సంవత్సరాల కృషి అనుకుంటాను నేను. ఆ కృషికి సాఫల్యం కావాలంటే ఏదో మేరకు కొంత పర్సెంటేజ్ అనే మీ శక్తి మేరకు దీన్ని ఉపయోగించి సైంటిఫిక్ టెంపర్మెంట్ ని సమాజంలో అభివృద్ధి చెందడం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని చెప్పేసి మీ అందరినీ ఆహ్వానిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మిత్రులారా, ఈరోజు విశ్వమానవుని జన్మదినము. ఆయన వహించేటువంటి ఈయన విశ్వనరుడు. ఎందుకంటే ఈరోజు సమాజానికి విశ్వనరులు అనేది తగ్గిపోతున్నారు రోజు. అంటే కనుమరుగుతున్నటువంటి విశ్వమాన నేపథ్యంలో విశ్వం అంటే ఏంటి, విశ్వమాన భావాలు అంటే ఏంటి అని ఉదయం నుండి గూగుల్లో సెర్చ్ చేశాను, కానీ ఎక్కడ క్లారిటీ లేదు. అంటే విశ్వమానవుడు అంటే విశ్వాన్ని ప్రేమించేవాడు, అంటే మనుషులను ప్రేమించేవాడు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి సంకుచిత భావాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఈ విధంగా విశ్వమంతా ఒకటే కార్మిక వర్గం ఈ విధంగా ఈ ఓరియంటేషన్ తోటి అభివృద్ధి చెందిన వాడే విశ్వమానవుడు. సో ఆ విధంగా విశ్వమానవునికి ఈ సందర్భంగా మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. దాంతోపాటు ఒక జీవితం అనేది, ఒక జర్నీ అనేది కూడా ఆయన జాయిన్ అయినప్పుడు కూడా కంప్యూటర్ని యూనియన్ వర్క్ అంటే యూనియన్ పని కోసం కంప్యూటర్ కొనడం, ప్రింటర్ కొనడం, మొత్తం యాక్టివిటీస్ అంటే 360 అన్ని కోణాల్లో కూడా ఆయన టచ్ చేశాడు. అంటే బహుశా ఈ ఎక్స్పీరియన్స్, ఈ జర్నీ అనేది చాలా మంది తక్కువగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు ఒక స్టైల్లో పనిచేస్తారు తప్ప అన్ని స్టైల్లోనే పనిచేసి ఇప్పుడు చూస్తున్నటువంటి విశ్వమానవునిగా ఈ నెల రిటైర్మెంట్ కాబోతున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా వారి యొక్క సతీమణి అలాగే ఈ వీళ్ళకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం. ఇక్కడ స్టీల్ ప్లాంట్ సిఐటి ఉద్యమంలో పనిచేస్తున్న మనం అందరం కూడా ఒక పరిస్థితి నుంచి ఇంకొక పరిస్థితిలో ఇప్పుడు మనం ఉన్న స్థితి. ఎందుకంటే మనం ఈ స్టీల్ ప్లాంట్లో జాయిన్ అవ్వకముందు, లేదంటే స్టీల్ ప్లాంట్లో జాయిన్ అయిన తర్వాత, ఈ ఉద్యమంలో రాకముందు వరకు కూడా మనం జీవించింది వేరే వాదం. అంటే భావవాదంలో మనం ఎక్కువ మంది అంటే మూఢనమ్మకాలని, మతాలని, కులాలని, అలాంటి సమాజాన్ని నమ్ముకుంటూ ఇప్పుడు సిఐటియు ఈ ఉద్యమంలోకి వచ్చిన తర్వాత ఎంతో కొంత మేర ఈ భావన అంటే సమాజానికి అవసరమైన సమాజంలో ఉన్న వాళ్ళందరూ సమానం అనే భావన మనం ఈ ఉద్యమంలోకి వచ్చాకనే ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎక్కువ మందికి వచ్చిందన్నది నేను భావిస్తా ఉన్నాను. ఏదేమైనా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడు విశ్వమానవుడు ఎవరైనా చిన్నపిల్లలు ఎవరు అడిగినా మోడీ అని చెప్తారు. అంటే ప్రజల తాలూకా మతం ద్వారా లేదా రకరకాల మార్గాల ద్వారా మూఢనమ్మకాలను పెంచిపోషించడం, ఈ సమాజం అంతా కూడా ఏదో సృష్టి ఎక్కడి నుంచి వచ్చి ఊడిపోయినట్టు చెప్పడం, ఇవన్నీ కూడా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా ఎక్కువైన సంగతి మనందరికీ తెలుసు. మనం కూడా చాలా మంది ఇప్పటికీ ఆ భావాల్లో కొట్టుకునే పరిస్థితి అనేది ఉంది. దాని నుంచి మొత్తం ప్రజానికాన్ని బయటికి తీసుకురావడం అన్నది మనం లక్ష్యంగా మనం పనిచేయాల్సిన అవసరం అన్నది ఉంది. ఎందుకంటే ఈ రోజుకి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఈ ఉద్యమంలో కూడా చాలా మంది గుడి దగ్గరికి వెళ్ళి వినతపత్రం ఇస్తే ఆ దేవుడు వింటాడు, ఇలాంటి భావాలు కూడా ఇంకా మన మధ్యన కొనసాగుతున్నాయంటే ఇప్పుడున్న సమాజం తాలూకా పరిస్థితి మనకి అర్థమవుతుంది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇప్పుడున్న ఈ సమస్యల నుంచి బయటపడాలంటే పోరాటం, ఈ విశ్వం తాలూకా పరిణామం ఇవన్నీ అర్థం చేసుకోవడం ద్వారా మాత్రమే ఇప్పుడున్న సమస్యల నుంచి మనం బయటకు పడగలమని చెప్పి మొత్తం మన కార్మికులకి అందరికీ కూడా అర్థమయ్యేలాగా మనం చెప్పగలిగినప్పుడు మాత్రమే మనం
ఒక లక్ష్యాన్ని మనం చేరుకోవడానికి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ ఉన్నాను. ఏదైనా ఇందాక కృష్ణారావు గారు చెప్పినట్టు నేను సంవత్సరం నుంచి ఫేస్బుక్లో ఎన్నో కొటేషన్ చూస్తున్నాను. అయితే మా మెదడు చిన్నది అంతలాగా అర్థం అవుతుంది. కాబట్టి ఆయన తరాల నుంచి ఈ పనిలో ఉన్నారు. ఈ రోజు ఒక కార్యరూపం తెలుసుకుని మొత్తం జనాల్లోకి తీసుకెళ్ళడానికి అనుకూలంగా ఈ పుస్తకం ఏదైతే ఆయన రచించారో అది ఉపయోగపడుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఆ పుస్తకం వచ్చిన తర్వాత మిగిలిన పని చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి దాన్ని మనం ఫుల్ఫిల్ చేయడం ద్వారా ఆ పుస్తకానికి ఒక సార్థకత వస్తుంది. లేదంటే అది అలా మన ఏదో ఇంట్లో పట్టుకెళ్ళి పెట్టేసుకున్నంత మాత్రాన దానికి ఏమీ ఉపయోగం ఉండదు. ఆ విధంగా మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి మీ అందరికీ కోర్టు ఇది రిటైర్మెంట్ ఫంక్షన్ కాదు కాబట్టి ఆయన గత దీని గురించి మాట్లాడే పరిస్థితి లేదు. అది వచ్చినప్పుడు అది మాట్లాడచ్చు. ఏమన్నా డీజే వెంకటేశ్వర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రుడు డీజే వెంకటేశ్వరరావు గారికి స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీస్ సిఐటి తరఫున మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరి తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని, ప్రతి పుట్టినరోజు సందర్భంగా ఇలాంటి పుస్తకం ఒకటి రిలీజ్ చేయాలని చెప్పేసి అందరం ఉన్నాం. ఫైనాన్స్ గురించి ఎటువంటి ఆలోచన చేయక్కర్లేదు. ఫైనాన్స్ పెట్టడానికి హామీ ఇస్తున్నాను. పుస్తకాలు రాస్తారంటే ₹10 సిద్ధంగా ఉన్నాము. ప్రతి సంవత్సరం కూడా ఇలాంటి పుస్తకాలు సైన్స్ ప్రజల్లోకి తీసుకెళ్ళడం కోసం ఆయన ఒక మార్గం ఎన్నుకున్నారు. ఒక 3 రోజుల క్రితం ఇక్కడ మాట్లాడుకుంటుంటే బాలాజీ నాయక్ గారి గురించి ప్రస్తావన వచ్చింది. అంటే జనాల్లోకి ఇప్పుడున్నటువంటి మూఢనమ్మకాలని తీసుకెళ్ళడం కోసం, దాన్ని బయటపెట్టడం కోసం ఏం చేయాలి, ఎలా చేయాలంటే గుడి వెనక నా స్వామి అని చెప్పేసి ఒక నాటకం అది ఆయన వేశారు. చాలా బాగుంది. ఇలాంటి నాటకం ప్రతి చోట వేస్తే బాగుంటుందని చెప్పేసి మనకు వాళ్ళు చెప్పారు. అంటే ఏదైనా సరే మన జనాలకి తీసుకెళ్ళడం కోసం వాటిని ఉపయోగించుకోవాలి మాధ్యమాలు అన్నది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే, దీన్ని ఫాలో అవుతున్న చాలా మంది నన్ను అడిగారు, ఆయన్ని అడిగారు, ఎక్కడి నుంచి సేకరించారు ఇవన్నీ, ఏ పుస్తకాల నుంచి తీసుకొచ్చారు, ఎక్కడి నుంచి సేకరించారు, రోజు కొటేషన్ పెడుతున్నారు కదా అని చెప్పేసి అన్నారు. ఆ డౌట్ చాలా మందికి వచ్చి ఉంటుంది, మీలో కూడా ఉండుంటుంది. మీరు అడగకపోవచ్చు, కానీ కొంతమంది అడిగారు డైరెక్ట్గా. కానీ ఇది ఎక్కడో పుస్తకాలను సేకరించింది కాదు. పుస్తకాలను చదివి దాంట్లో భావాలని సంక్లిష్టంగా మార్చి తన యొక్క భావాలను కూడా దీంట్లో జోడించి రాసినటువంటిది అన్నది మీ అందరికీ తెలియజేస్తూ ఫేస్బుక్ లో 400 అయితే బుక్ లో 100 వచ్చాయి. 300 ప్రోత్సహించడానికి అనువుగా ఈ పుస్తకం ఉంది అని ఎగ్జాంపుల్ రూపంతో గుడి వెనక నా స్వామిని ఉదహరించారు. అలాగే ప్రస్తుత సమాజంలో మానవులు 2 రకాలు. వాస్తవంలో జీవించేవారు ఒక రకమైతే, వాస్తవంలో బ్రతుకుతూ ఊహల్లో జీవించేవారు 2వ రకం అని చెప్పి చాలా సింపుల్ గా చెప్పారు. కానీ రామస్వామి గారు మాట్లాడుతూ చాలా సంక్లిష్టంగా చెప్పారన్నారు. అది కాదు, చాలా సింపుల్ గా చెప్పారు. అంటే సంక్లిష్టమైన విషయాన్ని సింపుల్ గా చెప్పారనేది కవి హృదయం. ఈ సందర్భంగా నువ్వా నేనా అని మిమ్మల్ని ఢీ కొట్టే మూర్తి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈరోజు పుట్టినరోజు సైన్స్ అన్నీ చెప్తున్నాం, కానీ మనం ముందు ఇక్కడ కార్మికుడిగా పోరాటాలు అనుకుంటున్నాం. సైన్స్ భావాలని ఒకప్పుడు మనం కార్మికుడిగా పోరాటంలో ఉండాలన్నా మనకు సైన్స్ అనేది అవసరం అనేది వాళ్ళు మాసంలో 15 రోజులకో 20 రోజులకో వీళ్ళంతా కొంతమంది ఆయన చెప్పినట్టు ఫైటింగ్కి వెళ్ళినా 17 రోజులకు ఒకసారి బయటకు కొన్ని విషయాలు చెప్పేవారు. ఆ విషయాలు చెప్పడంలో శ్రద్ధ పెట్టేవారు. ఏదేమైనా డీసీఎస్ రేపు మనం కార్మికుడిగా మన అందరమే సమాజంలో ఒక నిబద్ధత కలిగినటువంటి కార్మికుడిగా జీవించాలన్నా దానికి ప్రామాణికం ఆధారము సైన్సే. ఈ సైన్స్ ఎంతో కొంత మనం పంట పడితేనే పరోక్షంగా మనం ఆ సోషలిస్ట్ భావాలు లేకపోతే సమాజం అంతా బాగుండాలని కనీసమైనటువంటి అభిప్రాయాలు మనలో కలుగుతాయి.
ఆ అభిప్రాయాలని మనల్లో కంటిన్యూ ఉండాలి అనుకుంటే ఆ యొక్క సైన్స్ అనేది ప్రతి వారికి అవసరం. కాకపోతే ఈరోజు కార్పొరేట్ స్కూల్లో ఈ సైన్స్ లేదు, సైన్స్ ఉంది కానీ మన అందరం కార్పొరేట్ స్కూల్లో మన పిల్లలు చదివించిన తర్వాత ఎస్ఎఫ్ఐ అనేది వీక్ అయ్యింది వాస్తవంగా నా అభిప్రాయం అయితే. ఆ ఎస్ఎఫ్ఐ వీక్ అయిన తర్వాతే ఈ భావాలు అనేవి పక్కదారి పడుతున్నాయి. ఆ పక్కదారి పట్టే క్రమంలో మనం ఉద్యోగులుగా ఉండి కూడా మన భావాలు కూడా పక్కదారి పడుతున్నాం. ఈ రోజు ఫేస్బుక్ ఫైటింగ్లే ఉన్నాయి. ఫేస్బుక్ లో వాస్తవాలు ఏమైనా చదివి ఏదైనా స్ట్రగుల్ ఉందంటే రావట్లేదు. కారణం ఏంటంటే ముందు మనకి దీని మీద ఒక నిబద్ధత అంటూ ఉంటే తర్వాత విషయం మీద వెళ్తాం. ఆ రకంగా ప్రతి మనిషికి ఒక నిబద్ధత కావాలి. తను అనుకున్నది, తను ఆలోచించింది ఎంతవరకు కరెక్ట్ అనే దాన్ని తెలియజేసేది, మనల్ని మనం ప్రశ్నింపు చేసుకునేది ఈ సైన్స్. కాబట్టి ఈ సైన్స్ తాలూకు విషయంలో మీరందరూ నిబద్ధులయ్యి కంటిన్యూ ఫాలో అయితే ఆటోమేటిక్ గా మనం కార్మిక వర్గంగా కూడా భవిష్యత్తులో అనేక రకాల విజయాలు సాధిస్తాం. అందుకనే సరే మనందరినీ సైన్స్ ఫాలో అవ్వాలని కోరుకుంటూ ఫస్ట్ ఈ పుస్తకం కామ్రేడ్ ఎంఏ శర్మ గారు ఆవిష్కరణ చేయాలి. వారు ఊర్లో లేకపోవటం వలన ఇతర అర్జెంటుగా వేరే చోటికి వెళ్ళటం వలన ఆయన రాకపోవటం వలన నేను ఆవిష్కరణ చేయాల్సి వచ్చింది. ఆవిష్కరణ చేయడానికి నేను చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాను. ఎందుకంటే ఈ పుస్తకం చాలా చిన్నది, చాలా విలువైనటువంటిది. అనంతమైనటువంటి భావాల్ని ఈ సమాజంలో సంఘర్షించి నిరూపించబడి ఈ వాస్తవం అని నిరూపించబడినటువంటి భావాన్ని చాలా క్లుప్తంగా ఈనాటి యువతరానికి ఎక్కువ పుస్తకాలు చదవడానికి ముందుకు రానటువంటి యువతీ యువకులకి ఈరోజు అశాస్త్రీయ భావాలకి వేగంగా లొంగిపోతున్నటువంటి యువతరానికి బాగా వారిని చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడేటటువంటి పుస్తకం. అందువల్ల ఇందులో పేర్కొన్నటువంటి ఒక కొటేషన్, ఒక ఆటం బాంబు లాగా ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీ యొక్క సైన్స్ వ్యతిరేకమైనటువంటి భావాల్ని చీల్చి చెండాడేటటువంటి ఒక అగ్నికణం. అందుకోసం ఈ పదవి విరమణ సందర్భంగా లేకపోతే ఈరోజు జన్మదినం సందర్భమా ఏదైనా కావచ్చు, చాలా ముఖ్యమైనటువంటి విషయాల్ని ఈరోజు సమాజానికి, దేశానికి, భారతదేశానికి అవసరమైనటువంటి ఒక ఆయుధాన్ని ఇవ్వటం అనేటువంటిది గొప్ప విషయం. అందువల్ల మనందరం కూడా చదవాలి. చదవటం అంటే ఏమిటంటే ఇందులో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అలాగే నిరూపించబడినటువంటి ఆధారంగా నిరూపించబడినటువంటి విజ్ఞానాన్ని మనం ఆచరణలో పెట్టడం అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మనందరికీ తెలుసు, మనందరం రోజువారీ పనులు అందరం భౌతికవాదమే. కానీ మనం ఇంకొక రూపంలో, మన రూపం ఏంటంటే భావవాదంలోకి మనం షిఫ్ట్ అవుతూ ఉంటాం. కానీ ఆచరణలో అందరం భౌతికవాదమే. ఇది కాదన్నా అవునన్నా అందరం భౌతికవాదం. ఇప్పుడు కాదని మనం ఏం చెప్పలేం కదా, ఎవరు చెప్పలేదు. భౌతికవాది ఆచరణలో కాకపోతే మానవ జాతి మనుగడ అసాధ్యం ఈ భూమండలం మీద. ఇందాక పరశురామ్ గారు అన్నారు, సివి రామన్ భారతదేశంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి ఆయన తీసుకున్నాడు. ఎప్పుడు 1930. ఆయన జీవితకాలం పాటు ఆయన భౌతిక శాస్త్రవేత్త. విశేషమైనటువంటి సైన్స్ని విమర్శనాత్మకంగా ప్రజల్లో తీసుకెళ్ళారు. జీవితం మొత్తం త్యాగం చేశారు. సమాజాన్ని మార్పుకి సైన్స్ ఎలా చోదక శక్తిగా అది దోహదం చేస్తుంది అనేటువంటి జీవితం సత్యాన్ని చెప్పాడు ఆయన. ఇంకొకరు మేరీ క్యూరీ, ఆ మన దేశస్తురాలే కాదు, మహిళల్లో తొలి నోబెల్ బహుమతి గ్రహీత మేరీ క్యూరీ, మేడం క్యూరీ. ఆమె 2 రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందింది, అలాగే భౌతిక శాస్త్రంలో పొందింది.
విశేషం అంటే ఆమెకు వచ్చిన తర్వాత వాళ్ళ భర్తకు కూడా నోబెల్ బహుమతి వచ్చింది. వాళ్ళ జీవితాంతం ఈ సమాజంలో జరిగే మార్పులు అన్వేషణ చేశారు. అన్వేషణ చేసి ఒక మార్గం తీసుకురాగలిగారు. ఆ మార్గం ఈ రోజు ఉన్నటువంటి మనం అనుభవిస్తున్నటువంటి సమస్తమైనటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, ఈ రోజుకి మనం అనుభవిస్తున్నటువంటి అనేకమైనటువంటి సదుపాయాలు, ఆర్థిక సదుపాయాలు, ఇవన్నీ కూడా మనకు లభించాయి. ఈ వీటి విషయాలన్నిటికీ క్రోడీకరించి చాలా విపులంగా మనకి చెప్పగలిగారు. ఒక సైన్స్ సంబంధించిన శాస్త్ర విజ్ఞానానికి సంబంధించే కాదు, ఇందులో ఉన్నటువంటి అనేకమైనటువంటి అంశాలు ఇందులో ఉన్నాయి. చిన్న చిన్న కొటేషన్ రూపంలో మనకు అర్థమయ్యేటటువంటి విషయంలో ఉన్నాయి. నేను ఉదయం ఒక దగ్గరికి వెళ్తుంటే నాతో వచ్చినటువంటి వాళ్ళు అంటున్నారు, ప్రతి ఇల్లు ఈరోజు ఒక మార్కెట్గా మారిపోయిందండి, ఒక చిన్న సర్కుల్ షాప్గా ఉండిపోయింది. ప్రతి ఇల్లు లేదా మందులు ఉంటాయి, అన్ని రకాలైనటువంటి సరుకులు మనకి ఉంటాయి. ఎన్ని సెల్ ఫోన్లు ఉంటాయి, ఒక రకమైనటువంటి సరుకులు. దాని గురించి సరుకులు మాయాజాలం. మానవ జాతి మనుషుల యొక్క పరిస్థితి ఈరోజంటే సరుకులు మాయాజాలం. ఈ సరుకులు మాయాజాలంలో పెట్టుబడిదారి విధానం మనుషుల్ని ఎలా ఒక సరుకులుగా మార్చేస్తుంది అనేటువంటి విషయాన్ని ఇందులో పేర్కొన్నారు. మనందరం సరుకులమే. ఈరోజు సరుకు కాకుండా ఎలా ఉంటుంది? ప్రేమ సరుకే, పెళ్లి సరుకే. మన విజ్ఞాన కేంద్రం, అల్లూరు విజ్ఞాన కేంద్రం నేను చూస్తుంటే మనం 4 వేలు రెంట్కి ఇచ్చేస్తే వాళ్ళ బర్త్డేకి అలుకొచ్చి 2 లక్షలు ఖర్చు చేస్తున్నారు. ఇదేంటి 4 వేలకు మనం ఇస్తూ ఉంటే డెకరేషన్ వాడి ఫోటోగ్రాఫ్కి 40,000 50,000 ఇచ్చేస్తున్నారు. ఆ 4 వేలకు మనం ఇస్తే అందులో సార్ తగ్గించవచ్చు కదా 1000 రూపాయలు అంటే దీని దగ్గరేమో ఇది. మరి మనిషి మాట్లాడేటటువంటి అన్ని బర్త్డేలు కానీ ఇవి కానీ అన్ని కూడా సరుకులు మయంగా మారిపోయాం. అన్ని మనం ఈరోజు సరుకుల వ్యాపారం మనిషిగా మారిపోయారు. అందువల్ల భార్యాభర్తల మధ్య అనుబంధం కూడా సరికే. ఈరోజు ఇందా నేను చెప్పాను, పెళ్ళే ఒక సరుకు. ఎందుకు? భర్తను కొంటున్నారు కదా, మంచి గేదె ఇచ్చే పాలని ఎలా మార్కెట్లు కూడా 1,00,000 రూపాయలు తింత కట్నం, లేకపోతే 4 లక్షలు తింతని కొంటలేదా? అటువంటి భావజాలాన్ని పెట్టుబడిదారి ఈరోజు దోపిడీ క్యాపిటల్ అనేటువంటిది మానవుల్లోకి చొప్పించింది, నరాల్లోకి చొప్పించింది. ఈ విషయాలు ఇందులో చాలా స్పష్టంగా ఉంది. అలాగే ఇప్పుడు మనం చాలా మంది ఉద్యోగులు ఆయన దగ్గరికి వెళ్తే ఎవరు పని చేయట్లేదని ఇప్పుడు వచ్చే కురవాళ్ళని అంటున్నారు. అని 10,000కి ఇస్తే ఎలా పని చేస్తాడండి? ఒకటి నెలకు 10,000 జీతం అంట. 10,000 జీతం ఇస్తే 8 గంటలు నిలబడి పని చేయాలంటున్నాడు అతను. ఎవరు? ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. పని చేయట్లేదని అతను అసలు చెప్తున్నాడు. అంటే శ్రామిక దోపిడీ, యువ శ్రామికుల యొక్క దోపిడీ ఎంత తీవ్ర స్థాయిలో ఈరోజు భారతదేశంలో ఉందనేటువంటి ఇందులో చెప్పాడు, ఇందులో పేర్కొన్నారు. అలాగే మహిళల యొక్క ఎంపవర్మెంట్, సావర్నిటీ, వాళ్ళ యొక్క స్వయం శక్తి, సాధికారిత ఇందులో పేర్కొన్నారు. మహిళలు ఎలా అభివృద్ధి అవ్వాలనేటువంటి 4-5 కొటేషన్ రూపంలో ఇందులో పేర్కొన్నారు. ఈరోజు బీజేపీ RSS వాళ్ళు చెప్పేది ఏమిటి? మహిళలకు వ్యతిరేకం. మహిళలు బయటకు రాలేదు. ఆయన ఈరోజు వీడియో నాకు ఎవరో పంపారు, నిన్న రాత్రి చూశాను ఆ వీడియో. ఎవరు? మన నరసింహరావు, గరికపాటి నరసింహరావు. అప్పుడప్పుడు మంచి చాలా చెప్తాడు, చాలా గొప్పగా పేరుపోతుంది. మనం కూడా చెప్పలేము. ఈ మూఢ విశ్వాసాలకి ఆటం బాగుంతో వాళ్ళని మాటల్ని కట్టేసి అలాంటివి తీసుకొచ్చి అబ్బాయిని వీరే మాట్లాడాలంటే బ్రహ్మాండంగా మనం ఇలాంటి సభలు పెట్టవచ్చు. ఆయన కొన్ని పాయింట్లు ఇచ్చి ఆ పాయింట్లో మాట్లాడాలంటే పేలిపోతాయి. ఆయన చెప్పాడు, మహిళలను అసలు బయటికి రానియకుండా ఈ సమాజం కొన్ని 1,000 సంవత్సరాల పాటు ఇళ్లలోని బంధించేసింది. ఈ వేదాలు, ఈరోజు ఉపనిషత్తులు, ఈరోజు ఏదైతే గొప్పగా RSS బీజేపీ ప్రచారం చేస్తున్నటువంటి చేసింది, ఆయన దాన్ని చీల్చి చెండాడాడు. కులతత్వం, కులం పాకుని దేశం ముందుకెళ్ళలేదని చెప్పాడు. మనం చెప్పలేదు, కమ్యూనిస్టులకి చెప్పలేదు, ఆయన చెప్పాడు గరికపాటి. అసలు శ్రమ చేసేవాడిని ఎలా గౌరవించాలో చెప్పాడు. అంటే స్టీల్ ప్లాంట్లో పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏమో సత్యనారాయణ గారు అంటారు, కాంట్రాక్టర్ సత్యనారాయణ రా అంటారు.
అంటే వాళ్ళకి డిఫరెన్స్ ఏమిటి అంటే శ్రమ గౌరవం అనేటువంటిది పూర్తిగా లేకుండా చేసేసి ఈరోజు దోపిడీ అనేటువంటిది యథేచ్ఛగా సాగుతూ ఉన్నది అనేటటువంటిది ఇందులో గొప్పగా పేర్కొన్నారు. అంటే మహిళల యొక్క ఈరోజు స్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఈ దేశంలో కేవలం 22% మంది మహిళలు పనిలో ఉన్నారు. 22% మంది దేశం ముందుకే వెళ్ళిపోద్దండి. మహిళలందరూ పనులు లేకుండా నెలలో కూర్చుంటే భజన చేస్తే అయిపోద్దా? దేశం ముందుకెళ్తుందా? వాళ్ళకు కూడా పని కల్పించగలగాలి. ఈ దేశం ఈ ఆర్థిక వ్యవస్థ కల్పించాలి, వాళ్ళు పనిలోకి తీసుకురావాలి. వాళ్ళు కూడా సంపాదన పౌరులుగా తన కాళ్ళ మీద తను నిలబడేటటువంటి గౌరవప్రదమైన వేతనం వచ్చేలాగా ఈ దేశం వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. మరి అటువంటి విషయం ఇందులో పేర్కొన్నారు. పెద్ద పెద్ద రాయ ఇందులో లేకపోవచ్చు. సూటిగా మహిళలు ముందుకెళ్లాలంటే ఏమిటనేటువంటి ఈ పుస్తకంలో పేర్కొన్నారు. అలాగే పెళ్లిళ్ళు, ఈరోజు పెళ్లిళ్ళు ఎలా ఉండాలి అనేటువంటిది ఈరోజు చెప్తూ ఉంది బీజేపీ ఆర్ఎస్ఎస్. పురోహితుడి చేత పెళ్లి చేసుకున్నదే పెళ్లి, తాళి కడితేనే పెళ్లి, తాళి కట్టకపోతే అది పెళ్లి కాదని చెప్తూ ఉన్నారు. అంటే భారతదేశం మొత్తం పెళ్లి ఎలా ఉండాలి, ఏకీకరణ, ఒకే దేశం ఒకే పన్ను అంటున్నారు కదా. ఈరోజు ఏకీకరణ, ఒకే దేశం ఒకే పెళ్లి, ఒకే పెళ్లి విధానం అందరూ తాలుబట్టి కట్టాల్సిందే. అది క్రిస్టియన్స్ అయినా ముస్లింలైనా ఇంకోరైనా ఉండకూడదు అనేటువంటిది. ఒకే రకంగా ఎలా కడతారు? అందరూ ఒక్కో రకంగా కట్టుకుంటారు, కట్టిన వాళ్ళు ఉంటారు, ఇవన్నీ ఉంటారు. అందుకోసం మహిళలు జీన్ ప్యాంట్ వేయకూడదని అంటారు. మహిళలు ఈరోజు నైట్ ఉద్యోగాలు చేయకూడదు అంటున్నారు బీజేపీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు. పూజలు పునస్కారాలకి పరిమితమై ఉండాలని చెప్తూ ఉన్నారు. మరి ఇంత శాస్త్రీయ భావాలు, మహిళల మీద పురుషాధిక్య భావాలు, ఈరోజు భూస్వామిక భావజాలాలు పెద్ద ఎత్తున మహిళల మీద చేస్తే ఈ దేశం ఎలా అవుతుంది? మొన్న జడ్జిమెంట్ రాలేదు లేదు, సేమ్ సెక్స్ మ్యారేజ్ మొన్న లాస్ట్ మంత్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. మెజారిటీ జడ్జెస్ దాన్ని ఆమోదించలేదు, మైనారిటీ ఆమోదించి ఇవన్నీ చేశారు. ఏమిటి? మగవాడు పెళ్లి చేసుకోవటం, ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవటం చాలా దేశాల్లో ఉంది. వాళ్ళు అడిగింది ఏమిటంటే దీన్ని కూడా చట్టబద్ధత కల్పించండి, లేకపోతే ఆమె దాడులు చేస్తారు. లేదో ఆ యొక్క పిటిషన్ వేసినటువంటి వాళ్ళ మీద ఆర్ఎస్ఎస్ శక్తులు తీవ్రమైనటువంటి దాడి చేశారు. అంత తీవ్రమైనటువంటి పరిస్థితులు ఈరోజు ఉంది. మన కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కాన్స్టిట్యూషన్ ఏమిటి గ్యారంటీ ఇచ్చింది మనకి పౌరులకి? ఈ దేశానికి ఇచ్చినటువంటి గ్యారంటీ ఏమిటి? మనకి లిబర్టీ, స్వేచ్ఛ, ఈక్వాలిటీ, సమానత్వం, జస్టిస్, న్యాయం, ఫ్రెటర్నిటీ, సౌభ్రాతత్వం. ఈ 4 మూల స్తంభాలు ఈ దేశానికి. ఆన్ ది బేసిస్ ఆఫ్ 4 pillars ది ఇండియా షల్ బి డెవలప్. అలా ఉంటేనే భారతదేశం అభివృద్ధి అవుతుంది. ఇప్పుడు దాకా వచ్చింది ఆ విధంగా డెవలప్ అయింది. కానీ బీజేపీ ఆర్ఎస్ఎస్ ఈరోజు కేంద్రంలోకి వచ్చిన తర్వాత ఈక్వాలిటీ ఎక్కడుంది? లిబర్టీ ఎక్కడుంది? లంకే గౌరీష్ కాల్చి చంపేశారు నది రోడ్డు మీద. కల్బర్గి కర్ణాటక అక్కడ ఉండేటటువంటి ఓ ప్రెస్టీజియస్ యూనివర్సిటీ యొక్క వైస్ ఛాన్సలర్ నది రోడ్లో కాల్చి చంపేశారు ఆర్ఎస్ఎస్ వాడు. పన్సారే, దబోల్, లేకపోతే ఇప్పుడు అనేక మంది జైల్లో ఉంచేస్తున్నారు. సాయిబాబా గారు, అంతకుముందు స్టైన్ స్వామిని, అసలుకి అతను పెరాలసిస్, అతను 80 ఏళ్ళు పైన ఉండేటటువంటి ఆయన అడిగింది ఏమిటంటే సుప్రీంకోర్టుని, నేను చెయ్యితోటి వాళ్ళు ఇచ్చేటటువంటి నీటిని కూడా తాగలేకపోతూ ఉన్నాను, నాకు ఒక స్ట్రా కల్పించమని అడిగాడు. ఆ స్ట్రాతో అలా పెట్టుకుని తాగుతానంటే, కానీ సుప్రీంకోర్టు డినై చేసింది. చనిపోయాడు బికాస్ అతను క్రిస్టియన్. అక్కడ ఉండేటటువంటి ట్రైబల్ ఏరియాలో అతను విశేషమైనటువంటి వాళ్ళ అభివృద్ధి కోసం, వాళ్ళ హక్కుల కోసం ఈరోజు నార్త్ ఈస్టర్న్ ప్రాంతంలో కృషి చేశాడు. కాబట్టి అది బీజేపీ ఆర్ఎస్ఎస్కి నచ్చదు. అందువల్ల మొత్తం ఈరోజు ఎంత ఇన్ఈక్వాలిటీస్ తీవ్ర స్థాయిలో పెరుగుతుంది. మనం ఊహించినటువంటి ఇన్ఈక్వాలిటీస్. ఫ్రెటర్నిటీ, ఒకరికొకరు స్నేహభావం ఉండేటటువంటి ఎక్కడుందండి ఈరోజు? అయోధ్య గారు చెప్పారు,
వీళ్ళందరూ ఒక రూములో ఉండి వంట వండుకోవటం అనేటువంటిది భారత కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి ఒక చైతన్యం, అందరు కలిసి ఉండటం అనేటువంటిది మార్క్సిజం నేర్పినటువంటి విజ్ఞానం. అది మనుషులందరూ ఒకటే అనేటటువంటిది. మరి ఈరోజు అది ధ్వంసం అయిపోతూ ఉన్నది, లేకుండా పోతుంది. ఆ విషయాలు ఇందులో చాలా చక్కగా ప్రజెంట్ చేసుకున్నారు డిసిహెచ్ గారు. ఇలాంటివి మనం అనేకమైనటువంటివి ఇందులో మనం చూడగలం. అందువల్ల ఇది ప్రతి విషయాన్ని, ప్రతి కొటేషన్ అనేటువంటిది ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి మనకు కనిపిస్తుంది. ఈరోజు రేషనాలిటీ ఎక్కడుందండి? మొత్తం నాశనం చేసేస్తున్నారు. అంతెందుకు, ఇప్పుడు పాలస్తీనా మీద తీవ్రమైనటువంటి జరుగుతున్నది. ఎవరు చేస్తున్నారు? అమెరికా నాయకత్వంలో ఇజ్రాయెల్ చేస్తుంది. యుద్ధంలో మనుషులు చంపేస్తారు. కానీ ఈరోజు అమెరికా పాలస్తీన్ అడ్డు పెట్టుకొని చేస్తుందంటే పాలస్తీన్ యొక్క జెనోసైడల్ అటాక్స్, అంటే జాతిని హననం చేయడం. ఇక జాతి ఉండదు. పాలస్తీన్ యొక్క జాతి అనేటువంటిది పాలస్తీనా వెస్ట్ బ్యాంక్లోను, ఇటు గాజా ప్రాంతంలో అది అసలు పూర్తిగా ఉండదు, నాశనం అయిపోద్ది. ఇప్పటికే వాళ్ళ భూభాగం, వాళ్ళ మూలవాసులు, బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక దశలో తీవ్రమైనటువంటి ఇది మనం కొంత భాగం ఇచ్చారు, ఆ భాగాన్ని మొత్తం ఆక్రమించారు. మీకు ఎంత ఘోరంగా ఉండదో చూడండి. గాజా ప్రాంతం అంటే చిన్న ప్రాంతం. ఎంత ప్రాంతం? కోరమనపాలెం, వడ్లపూడి, అగనంపూడి, స్టీల్ టౌన్షిప్. ఈ పరిధిలో 5 లక్షల మంది పాలస్తీన్లు ఉన్నారు. కొద్ది భాగంలో 80% ఆల్రెడీ ఇజ్రాయెల్ ఆక్రమించేసింది. నేను ఇక్కడ చెప్పుతున్నటువంటి పాయింట్ ఏమిటంటే 1947 మన స్వతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఒకే విధానం భారతదేశం అనుసరించింది. పాలస్తీనులకి మద్దతు ఇస్తూ వచ్చింది. ఐక్యరాజ్య సమితిలో ప్రతి తీర్మానాన్ని అనుసరించింది. కానీ ఫస్ట్ టైం మన జరిగినటువంటి ఓటింగ్లో పాల్గొనకుండా ఈరోజు ఇజ్రాయెల్కి ఇండైరెక్ట్ గా అమెరికాతో కలిసి మద్దతు ఇచ్చింది. అంతేకాదు నిన్న మొన్న జరిగింది ఏమిటి? అమెరికా వాడు ఇద్దరు, వాళ్ళ సెక్రటరీ, డిఫెన్స్ సెక్రటరీ, మన డిఫెన్స్ 2+2 దేని మీద చర్చించారు? సెక్యూరిటీ మీద. వాళ్ళు మనం కలిసి యుద్ధాలకి వీటిల్లో ఒక ఒప్పందం చేసుకోవటానికి కోసం చేశారంటే ఈ దేశం ఎటు వెళ్తుంది అనేటువంటి ఒక తీవ్రంగా ఆలోచించాలి. అందువల్ల ఇన్నాళ్ళ మనం ఏదో సాఫీగా వెళ్తున్నామంటే కుదరదు. అసలు మొత్తం వ్యవస్థని పూర్తిగా మార్చేస్తున్నారు, టోటల్. అది అందుకోసమే ఈరోజు మిత్స్ అనేటువంటి అపోహలు తీవ్రంగా వస్తూ ఉన్నాయి, మూఢనమ్మకాలు విపరీతంగా వచ్చేస్తూ ఉన్నాయి. అందరికి భయం పిరికి వాళ్ళకి చేసేస్తున్నారు. అమ్మో మనిషి బతకాలంటే పేడ పూసుకోకపోతే ఆవు పేడకి, కోవిడ్కి చచ్చిపోతామంటే పేడ పూసుకున్నారా లేదా? పూసుకున్నది కాక మళ్ళా ఇప్పుడు ఆవు మాత్రం తాగండి, లేదా అది చేయండి, ఇది చేయండి, తుమ్మితో మీరు లేగవద్దు, అన్ని మూఢ విశ్వాసాలు విస్తృతంగా చేస్తున్నారు. రెండవది ఏం చేస్తున్నారంటే మొత్తం ఈ దేశంలో ఉండేటటువంటి అనేకమైనటువంటి జాతుల్ని, ముస్లిం జాతిని, క్రిస్టియన్స్, వీటివన్నిటిని కూడా నామరూపాలు లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత మనం చేసేస్తారు. ఈరోజు దళితులు, బీసీలు, ఓసీలు, వాళ్ళు వీళ్ళు ఉన్నారు. వీటన్నిటినీ క్యాపిటల్ తనకు అనుగుణంగా ఉండకపోతే పూర్తిగా వాళ్ళని బలహీనం చేసేస్తారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు ఆ ఇన్స్ట్రుమెంట్ దొరుకుతుంది. దేవుణ్ణి ఉపయోగించుకొని తీవ్రమైనటువంటి దాడి చేస్తున్నారు. అందుకని ఎక్కడికెక్కడ మహిళల్ని, వాళ్ళని కోలాటాలు, లేదా పాటలు, డ్యాన్సులు వాళ్ళని తీసుకెళ్తారు. వెంకటేశ్వర స్వామి దగ్గరికి అక్కడ తీసుకెళ్తే ఎన్ని తీసుకెళ్తారు? వాళ్ళలో ఒక రకమైనటువంటి హిందుత్వ మత భావాల్ని కొలికించి వాళ్ళలో ఉండేటటువంటి లౌకిక విలువలు నాశనం చేస్తారు. ఆ భావం ఇందులో రాశారు లౌకిక భావాల్ని. మన కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటిది లౌకిక తత్వం. ఇప్పుడు ఈ లౌకిక తత్వం పూర్తిగా లేకుండా చేసేస్తున్నారు. అంటే ఇప్పుడు చాలా మంది నేను ఒక ఆయన దగ్గరికి వెళ్తే ఐప్సామ్ డ్రెస్ చేశాడు. ఈరోజు ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఐప్సామ్ని ఉండకూడదు. శ్రీరాముడు ఒక్కడే ఉండాలి, హనుమంతుడు ఒక్కడే ఉండాలి. ఒకరో ఇద్దరో దేవుడు ఉండాలి తప్ప పోలేరమ్మ, వెంకటమ్మ, పెంటమ్మ, లేకపోతే ఇంకొకరు ఎవరు ఉండకూడదు. మెనీ గాడ్స్ షల్ నాట్ బి అలౌడ్ బీజేపీ అండ్ ఆర్ఎస్ఎస్ ఫోర్సెస్. అన్ని ఒకే రకం. అందుకోసం వాళ్ళు ఎక్కడైనా చూడండి జై పోలేరమ్మ అనమంటారు, ఏమంటారు? జై శ్రీరామ్ అని అంటారు. ఆఖరి జై సీత కూడా అనమంటారు. ఎందుకు?
ఆర్ఎస్ఎస్ బీజేపీ అనేటువంటి మహిళలకు వ్యతిరేకం. ఈ భావాలన్నీ మనలో తీవ్రమైనటువంటి ఎక్కించి ఈరోజు మొత్తం ఆర్థిక వ్యవస్థని కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పెట్టేస్తున్నారు. దిస్ ఈస్ దేర్ మోటివ్. ఈ భావాలను మనం అర్థం చేసుకోకుండా ముందుకెళ్ళలేము. అందుకోసమే ఈ భావాలు వీటన్నిటిని ఈనాటి యువతరానికి బాగా ఉపయోగపడుతుంది. బీజేపీ ఆర్ఎస్ఎస్ యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తంగా కూడా యువకుల మీద, విద్యార్థుల మీద, మహిళల మీద. మీ 30 ఏళ్ళు 40 ఏళ్ళు పైబడినటువంటి పట్టించుకోదు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. కొత్త న్యూ జనరేషన్ ఈ యొక్క పిరికి వాళ్ళలాగా ఈ మత విశ్వాసాల్లో, మత ఉన్మాదం, వాళ్ళకు ఉండే లౌకిక విలువలు, తన మతాన్ని గౌరవించుకుంటూ ఇతరుల మతాన్ని గౌరవించేటటువంటి భారత సాంప్రదాయం ఏదైతే ఉన్నతమైనటువంటి విలువలు ఉన్నాయో వాటిని నాశనం చేయటం ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి. అందువల్ల ఇటువంటి పుస్తకాలు అనేటువంటి పుంకానాలుగా రావాలి. మన కామ్రేడ్స్ అంటూ ఉన్నారు, ఒక పుస్తకం వస్తూ ఉంది, అబ్బా ఈ పుస్తకాలు ఎక్కడ అమ్మాలని అంటున్నారు. కానీ ఒక పుస్తకమే మనం అమ్మలేకపోతే బీజేపీ లక్షల కోట్ల పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. నేను బస్ స్టాప్లో కూర్చుంటే, బస్ కోసం వస్తుంటే 2 రోజుల క్రితం మధ్య గురుద్వార దగ్గర ఇద్దరు, అటొక అమ్మాయి ఇటొక అమ్మాయి, మధ్యలో వెనక ఒక కుర్రోడు ఉన్నాడు, మధ్యలో ఒక స్టాండ్ ఉంది. మన పుస్తకం, మన ఇక్కడ ఒక స్టాండ్ ఉంటుంది కదా, మన ఆఫీస్లో కూడా స్టాండ్ ఉంటుంది పేపర్లో ఇంతకుముందు మీద. ఆ స్టాండ్లో ఆ యొక్క వాళ్ళ మత ప్రచారానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. వీళ్ళు ఏం మాట్లాడరు, ఇలా కూర్చుంటారు బొమ్మల్లాగా. వచ్చిన వాళ్ళు ఏంటబ్బా వీళ్ళు బొమ్మల్లాగా ఉన్నారు, ఏం మాట్లాడలేదని అది చూసి అది ఉచితంగా తీసుకోవచ్చు. అందులో ఏమున్నాయి, వాళ్ళ మతానికి సంబంధించినటువంటి మొత్తం ఉన్మాదాన్ని పెంచేటటువంటి పుస్తకాలన్నీ ఉన్నాయి, ఫ్రీగా తీసుకోవచ్చు. నేను అడిగాను, బస్ చాలా లేట్ అవుతుంది, ఎందుకలా నిలబడతారు, కూర్చోండి అన్నారు. నో వారి ఇన్స్ట్రక్షన్స్ అది వాళ్ళకి. అంటే వాళ్ళు అంత పట్టుదలగా చేస్తూ ఉన్నప్పుడు మనం ఎంత పట్టుదల చేయాలి, మనం రాయాలి. డిహెచ్ గారు రాయటం గొప్ప విషయం. మీరందరూ కూడా, మనందరికి కూడా రాయగలిగినటువంటి శక్తి ఉంది. ఈరోజు బ్లాస్ట్ ఫర్నెస్ అనేటువంటిది ఈ స్థాయికి రావడానికి ఎన్ని వేల సంవత్సరాలు కృషి ఉంది. దానికి ఈరోజు ఓవర్ నైట్లో ఆ టెక్నాలజీ సంపాదించగలిగామా? లేదు కదా. దాన్ని అనుకుండేటటువంటి చరిత్ర, దాన్ని అన్నింటినీ తిరగరాస్తున్నారు. అది చరిత్ర అనేటువంటిది తిరగరాయటం అనేటువంటిది అంటే కొత్త జనరేషన్కి ఇది ఇలా ఉంది అనేటటువంటి తీసేయటం. మన కౌన్సిల్లో, మున్సిపల్ కౌన్సిల్లో మున్సిపల్ స్కూల్స్ అన్నింటినీ ఎన్సీఆర్టీగా సిలబస్లో మార్చాలని నేను చెప్పాను. ఎన్సీఆర్టీ సిలబస్గా మార్చాలటం అంటే ఒకప్పుడు ఎన్సీఆర్టీ అనేటువంటి గొప్ప ఆయుధాలు, పుస్తకాలు. కానీ ఈరోజు ఎన్సీఆర్టీ మొత్తం కూడా మొత్తం ఉన్మాదాన్ని పెంచేటటువంటి చరిత్ర లేకుండా మొత్తం అశాస్త్రీయ భావాలతోటి ఆర్ఎస్ఎస్ బీజేపీ మొత్తం మార్చేసింది. దాన్ని తీసుకొచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఏం చేయాలనుకున్నారంటే ఏం మాట్లాడలేనటువంటి పరిస్థితి. బీజేపీ ముఖ్యమంత్రి మీద, వైసీపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మన సిలబస్ అంతా, స్టేట్ సిలబస్ అంతా లేకుండా చేసి దశల వారీగా వాళ్ళ మత ఉన్మాదం సిలబస్లోకి గవర్నమెంట్ స్కూల్స్లోకి ఇంట్రడ్యూస్ చేస్తారు. అవి చదివిన తర్వాత ఏమిటి, విమానాన్ని ఎవరికి పెట్టాలంటే ఇప్పుడు దాకా మనం చదువుకుంది ఏమిటి, రైట్. అరే బాబు, రైట్ షాప్ ముందు మా పుష్పక విమానం ఉందరా బాబు, కాపీ కొట్టారంటే పుస్తకాల్లో ఉందనుకో, ఇప్పుడు వచ్చే పిల్లలు ఏం చెప్తారు, మనకి వాళ్ళకి ఘర్షణ. రైట్ అంటే కాదు, చూపించంటారు. ఆ సిలబస్ ఎక్కడ చూపిస్తాం, ఉండదు, ఇది చూపిస్తాడు వాడు. అంటే సైన్స్ ఏదైతే ఎవాల్వ్ అవుతుందో, ఫ్యాక్ట్స్ మీద నిరూపించబడినటువంటిది, ఎవిడెన్స్ మీద సైన్స్ ఎలా ఉందో, ఆ ఎవిడెన్స్, సైన్స్ ఎవిడెన్స్ అనేటువంటిది లేకుండా హరణను చేసేస్తున్నారు. అది ఇందో జెనోసైడల్ అటాక్స్ నేను చెప్పానుగా, పాలస్తీన్ యొక్క జాతి హరణను ఎలా చేస్తున్నారు, ఈ హరణ కూడా మొత్తం లేకుండా, సైన్స్ మూలాలు అనేది లేకుండా, మూఢనమ్మకాలు, అశాస్త్రీయ భావాలు, యాంటీ సైన్స్, సూడో సైన్స్, వీటినన్నిటిని తీసుకొస్తున్నారు. అందువల్ల ఇలాంటివి ఈరోజు చాలా అవసరం. ఇటువంటి నిరంతరంగా ఇక్కడ చాలా మంది ఉన్నారు, అటువంటి వాళ్ళని ప్రోత్సహించి ఒక గ్రూప్గా ఏర్పాటు చేసి మనం కూడా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఈ క్రమంలో రీసెర్చ్ గారు చేసినటువంటి విశేషమైనటువంటి కృషిని వారిని అభినందిస్తూ, వారి శ్రీమతి గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఈ భావాల్ని ఇంకా పురోగమంలో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందనేటువంటి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, సాదరే నమస్కారం.
పిలవగానే ఈ కార్యక్రమానికి వచ్చి మీ అందరి అభిమానం చూపించినందుకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాస్తవంగా యూవీ చెప్పాను యూవీ వదిరా బాబు అంటే అభిమానంతో యూవీని మొత్తం కలిసి తయారు చేసి సచ్చినాడు అవ్వడం నాకు ఎక్కడ కూర్చున్నాడు. సరే ఏదైనా సైన్స్ డే రోజున పుట్టడం బహుశా యాదృచ్ఛికమైనా కానీ నేను అంటే సింపుల్గానే మాట్లాడతాను. ఒకే ఒక నిమిషం. మన ఆలోచన సంఘర్షణ అని నాకు 10th క్లాస్ నుంచి స్టార్ట్ అయింది. ఫలితం ఇందాక స్టార్టింగ్లో చెప్పారు శ్రీశ్రీ గారి కవిత్వం. ఆయనే నాకు ఇన్స్పిరేషన్. ఆ భావజాలం అక్కడి నుంచే మొదలైంది. తర్వాత ఏజ్వాద పుస్తకాలు చదవడం, ఐటీఐలో ఉండగా ఇవన్నీ అయిన తర్వాత నా రాజకీయంగా తీర్చిదిద్దింది మాత్రం కృష్ణమూర్తి గారు, విజయనగరం జిల్లా కార్యదర్శి. అయితే భావజాలంలో వాళ్ళు చేస్తా ఉంటే నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చింది రామారావు, కృష్ణారావు. ఎందుకంటే నా జాబ్కి షూకి సహకారం ఎవరైనా పెట్టేస్తారు, అది గొప్ప కాదు. స్టార్టింగ్ ఇక్కడే ఉన్నాడు దేని బంధు ట్రైనింగ్ సెంటర్ క్యాంటీన్ లో గొడవ అయింది పొద్దుకి వచ్చి. అప్పుడు కృష్ణారావు జనరల్ సెక్రటరీ, రామారావు ప్రెసిడెంట్. ఇక ఆ గొడవ నుంచి వాళ్ళ ఫైటింగ్ నేచర్ చూసి ఇన్స్పైర్ అయిపోయి ఆ వెనకాల తిరగడం మొదలెట్టాం. అయితే నేను యూనియన్ సభ్యత్వం 89 పర్మనెంట్ అయిన తర్వాత, కానీ పార్టీ సభ్యత్వం 85లోనే కృష్ణమూర్తి గారు ఇచ్చారు. దాంతో ఫస్ట్ క్లాస్ శర్మ గారు తిమ్మరాజుపేటలో. ఆ ఫస్ట్ క్లాసే తత్వశాస్త్రం మీద క్లాస్. అది ఆ క్లాస్ ఏంటంటే అంటే నాకు అప్పటి వరకు ఉన్న ఏదైతే వేదో బదలానికి కరెక్ట్ రూట్ దొరికింది. గతానికి భౌతికవాద క్లాస్ అందుకని ఈ భావజాలానికి నేను ఇవన్నీ రాస్తా ఉంటే దానికి ప్రీఫేస్ కూడా రాయమంటే ఆయన వెంటనే రాసిచ్చారు. యాక్చువల్గా ఇందాక గంగారావు చెప్పినట్టు ఆయనే ఓపెన్ చేయాలనుకున్నాం, కానీ అనివార్య కారణాలు రాలేదు. కానీ ముందు మాట రాసి ఆ రకంగా ప్రోత్సహించినందుకు ప్రత్యేకించి మన ఎంఏ శర్మ గారికి. అలాగే నాకు ఒక ఆలోచన వచ్చింది, ఇవన్నీ కూడా ఇప్పుడు మన తెలుగులో పెడితే ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇంగ్లీష్ మీడియం పిల్లలు, వీళ్ళకి ఏమర్థం అవుతుంది, రాసి ఉపయోగం ఏంటి అనుకుని వెంటనే కాంటాక్ట్ చేస్తే చలపతి గారిని, ఆయన వెంటనే ఒప్పుకొని దాన్ని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసి సహకరించినందుకు ఆయనకి, అలాగే దీన్ని ఈ గెటప్లో తీసుకొచ్చిన ప్రజాశక్తి సిబ్బందికి, అలాగే ఈ విషయాలు ఎప్పటికప్పుడు, ఎందుకంటే నాకు తెలుసున్న విషయాల్ని నేర్చుకోవడం అనేది చాలా సింపులే, కానీ నేర్చుకున్న దాన్ని ఇతరులకి చెప్పి దాన్ని ఎగ్జాక్ట్గా అవునా కాదా అనేది ఆచరణలో ప్రూవ్ అయితేనే కదా దాని ఫలితం. అది దానికి సహకరించిన మన ఎస్ఎఫ్ఐ, విసిసి, జన విజ్ఞాన వేదిక ఏంటంటే ఎప్పుడు ఏ క్లాసులు కానీ ఎక్కడ ఏ అవకాశం వచ్చినా శాస్త్రీయ ఆలోచన విధానం నాది, సమాజ పరిణామం మాస్టర్ది. మేము ఇద్దరం ఆ క్లాసులకి స్టార్టింగ్ పిల్లలందరికీ కూడా ఇంట్రడక్షన్ క్లాసులు ఇవ్వడం, ఆ రకంగా మేము నేర్చుకున్న విషయాలు ఇతరులకు చెప్పడం. రెండోది, దీనికి బుక్కి రూపకల్పన ఎలా వచ్చిందంటే, నేను ఒక రోజున యాదృచ్ఛికంగానే ఒక కొటేషన్ పెట్టాను. ఫస్ట్ కొటేషన్, విశ్వంలో నేను అణువునైనా విశ్వాన్ని అన్వేషించేది నేనైనా కొటేషన్ పెట్టాను. బాగుందని చెప్పేసి వరుసగా 15 కామెంట్లు వచ్చింది. మళ్ళీ రెండో రోజున ఇంకో కామెంట్, అదేంటి, విశ్వాన్ని వీక్షించేది, విశ్వ సౌందర్యాన్ని ఆస్వాదించేది, దాన్ని మనకు అనుకూలంగా మార్చుకునేది కూడా మనిషి ఒక్కడే, ఎవరు లేరు. అది కూడా పెట్టిన తర్వాత ఈ 2-3 రోజులు ఫాలో అయిన తర్వాత ప్రజాశక్తిలో పనిచేసే మన భానుప్రసాద్ గారు, సిహెచ్ నరసింహరావు గారు బావమరిది, శారద గారి బ్రదర్, ఆయన నా నెంబర్ పట్టుకుని ఫోన్ చేసి నాకు ఎంకరేజ్ చేశారు. మీ కొటేషన్స్ బాగున్నాయి, ఈ పిల్లలకి చాలా అవసరం, సైన్స్ని ఇంత సరళంగా సూటిగా చెప్పడం పిల్లలకి చాలా అవసరం, అది ఒక రకం మోటివేట్ చేస్తుంది, మీరు దీన్ని కంటిన్యూ చేయండి, వీలైతే ఎప్పుడైనా పుస్తక రూపంలో ఏంటని ఆ రోజునే ఆయన వేశారు. దాన్ని మన ఎంఏ శర్మ గారు కానీ, మన అజయ్ శర్మ గారు కానీ, మిగిలిన వాళ్ళందరూ కూడా ఎవరితో మాట్లాడితే బాగుంది అని ఆ రకంగా ఎంకరేజ్ చేయడం అనేది ఈ రోజున. అయితే అప్పుడే అనుకున్నాను రిటైర్మెంట్ సందర్భంగా మనం వచ్చిన వాళ్ళందరికీ కూడా బుక్లు ఇవ్వాలని. కాబట్టి ఇప్పుడు మీకు ఇస్తారు, రేపు పొద్దున్న రిటైర్మెంట్ 30వ తారీఖున లోపల ఫంక్షన్, బయట ఏం లేదు. ఆ రోజున కూడా వచ్చిన మీరందరూ రండి, ఎంప్లాయీస్ ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే నాకు పార్టీగా యూనియన్గా బయట రిటైర్మెంట్ ఫంక్షన్ చేసుకోవడం ఇష్టం లేదు, నేను ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే చాలా మందిని చూశాను, సీనియర్లు, అనుభవజ్ఞులు, డక్కమ్మక్కలు తిన్న నారాయణరావు గారు, కృష్ణారావు, వెంకటరావు, మరి వీళ్ళందరూ కూడా వీళ్ళు రిటైర్ అయిన తర్వాత కూడా ఆర్గనైజేషన్ కోసం పనిచేస్తున్నారు. కానీ సన్మానం చేయించుకున్న తర్వాత అడ్రస్లు లేకుండా వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, వంటింటి కుందేళ్ళు అయిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. నాకు అది ఇష్టం లేదు. కాబట్టి ఇటు ఇల్లు పట్టించుకోవాలి, అట్ ద సేమ్ టైం సమాజాన్ని పట్టించుకోవాలి. ఆ విషయంలో మేము మొదటి నుంచి మా మిస్సెస్ కానీ, మా పిల్లలు కానీ ఆ రకమైన సపోర్ట్ అది చేశారు. కాబట్టి నేను ఇప్పటివరకు కూడా ఎక్కడా కూడా తగ్గకుండా అలా నడుపుకుంటూ వెళ్తున్నాను.
అలాగే ఈ విషయాల్లో నాకు ఎక్కువ డిపార్ట్మెంట్లో కానీ వాటిలో కానీ దేనిబంధు అలాగే ఆర్గనైజేషన్లో మన ప్రతి ఒక్కరు కూడా ఆ రకంగా సహకారం అందించారు. అందువల్ల ఈ రోజున నా ఆలోచనలకి ఈ రూపం తీసుకొచ్చాను. చాలా మంది ఏంటంటే నేను ఎక్కడో కలెక్ట్ చేసిన కొటేషన్స్ అనుకుంటారు. దయచేసి ఈ ఫుల్ కాపీరైట్ డీసీ ఇచ్చే, ఎందుకంటే నా భావాలే అవన్నీ స్టడీ చేసి సింపుల్గా విద్యార్థుల దృష్టిలో పెట్టుకుని నేను రాశాను. ఎందుకంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఉండాలంటే, కానీ కొన్ని పదాలు తప్పదు. అవి అంతకంటే అవి అలా రాయడం కంటే ఇంకా సృజనాత్మకత యొక్క పదాలు చాలా మంది ఏంటంటే క్రియేటివిటీ అంటే అన్ని అర్థమైపోతున్నారు. ఇప్పుడు ప్రతిదీ ఏంటంటే ఇంతకుముందు ఇంగ్లీష్ పదానికి తెలుగులో చెప్పాల్సి వచ్చేది. ఇప్పుడు తెలుగు పదాలకి ఇంగ్లీష్లో చెప్తుంది కానీ అర్థం కావట్లేదు. అలా అయిందో అయినా వాతావరణం మంచిది, అది కూడా ఒక రకంగా. ఏదేమైనా శర్మ గారు ముందు మాట రాసి నాకు చాలా చాలా ధైర్యం ఇచ్చారు. చివరిలో ఇందాక అన్నట్టు మనోళ్ళు లాస్ట్ నాకు బాధ్యత అప్పగించారు. భవిష్యత్తులో ఈ చిన్న చిన్న కొటేషన్స్ని అర్థమయ్యేటట్టుగా విడిగా రాయాలని చెప్పి, అలాగే ఇక్కడికి ఈ టైంలో అందరూ వచ్చి ఎంకరేజ్ చేసినందుకు పేరు పేరున మరి అలాగే మా కె శ్రీనివాస్ ఆయన మొదటి నుంచి కూడా బాగా ఎంకరేజ్ చేస్తాడు మన సేఫ్టీ డిపార్ట్మెంట్ శ్రీనివాస్ గారు. కాబట్టి ఇంకా ఉన్నాయి. ఏదైనా మీరు అందరికీ అవడాను ఈ నెల 30వ తారీఖున ఎంప్లాయీస్ అందరికీ ఆర్ఎంహెచ్పి ఏరియా షాప్ ఆఫీసు 11 గంటలకి, అది 10:30 అందరూనండి. మీకే మీ పాసులు ఉన్నాయి, మీకు పాసులు ఉన్నాయి. పాసులు లేకపోతే మేము పాసులు అరేంజ్ చేస్తాం. పోనీ రాగలిగిన వాళ్ళందరూ కూడా 30వ తారీఖు నుంచి అది 10:30 11 గంటలు స్టార్ట్ అవుద్ది. లంచ్ బాగాలేదు కాబట్టి చక్కగా ఉండి అందరూ కొద్దిగా మమ్మల్ని ఆశీర్వదించడం అంటే ఆ ఆశీర్వాదం కాదు, భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేయడానికి మా కుటుంబానికి ఆ రకంగా ప్రోత్సాహం ఇవ్వాలని చెప్పేసి తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా తల బుక్ తీసుకుని వెళ్ళి మీ అభిప్రాయాల్ని, ఫోన్ నెంబర్ కూడా ఉంది కాబట్టి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను. ఎక్కడన్నా ఏమన్నా అచ్చుతప్పులు కానీ లేకపోతే ఏమైనా మీనింగ్లో తేడాలు కానీ ఏమన్నా ఉంటే తెలియజేయాల్సిన కోరుతూ, మరొకసారి అధ్యక్షులతో సహా వేదిక మీద పెద్దలందరికీ కూడా మరొక మారు నా వ్యక్తిగతంగా మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇప్పుడు చిన్న ముగ్గురు ఒక ఆయన అనౌన్స్మెంట్, కానీ జస్ట్ ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పబోయే ముందు చిన్న మాట, ఆ తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ 3 ఉంటాయి. ముందుగా అనౌన్స్మెంట్ చేయవలసిందిగా ప్రస్తుతం గారికి. యాక్చువల్గా అనౌన్స్మెంట్ కాదు, నేను మిమ్మల్ని అందరినీ చూసి ఒక మాట చెప్పాలని అనిపించింది. ఎందుకంటే 1000 రోజులుగా మనం పోరాటం చేస్తున్నాం. 1000 రోజులుగా అక్కడ టెంట్ ఉంది. కానీ మరి ఎంప్లాయీస్లో ఆలోచనలు అవి ఎలా అంటే, నేను నోటల్గా జనరల్గా తిరుగుతున్నాం కాబట్టి గ్రామాల్లో కానీ కాలనీస్లో కానీ ఎంప్లాయీస్లో కానీ అటాచ్మెంట్ చాలా కష్టపడి తన మొత్తం ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చారు. వ్యక్తిగతంగా ఒక అడుగు ముందుకు పడింది. ఇది తనకున్న ఏదైనా అవకాశం బట్టి ఒక 1000 పుస్తకాలు ప్రింట్ చేయడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే ఆ వెలుగును ప్రకాశవంతంగా చేసేదానికి తమ సంస్థల నుంచి ఏమైనా దాన్ని ముందు తీసుకెళ్తామని చెప్తారని చూశాను. ఆయన చెప్పింది నాకు అర్థమైంది. తిరిగే భవిష్యత్తులో రాసేవాడిని సాగిస్తామని చెప్పారు. ఈ పుస్తకాన్ని ముందు రాష్ట్ర వ్యాప్తంగా లేదా మొత్తం పిల్లలందరికీ చిల్డ్రన్స్ క్లబ్గా కానీ పార్టీగా కానీ యూనిట్గా తీసుకెళ్తే ఆ వెలుగు మసబారిపోతుంది. అది ఆ సంస్థల నుంచి తీసుకెళ్తేనే దానికి ఉపయోగం ఉంటుంది. దాన్ని మొత్తం అందరికీ ఉపయోగిస్తారని చెప్పి ఆ విధమైన హామీ ఏమన్నా ఇప్పుడు కానీ తర్వాత కానీ బాధ్యత తీసుకుంటారని తెలియజేస్తూ, అధ్యక్షులతో సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. డిసిహెచ్సి నిన్న మార్నింగ్ కలిసి జనసోజాయంలో నేను చిన్న స్నాక్స్ పెట్టాలి రా అన్నాడు. నేను ఎవరెవరు అనుకుంటున్నాను ఎక్కువ అంటే మా రూము ట్రైనింగ్ లో జాయిన్ అయ్యి ఎగ్జామ్ జూలైలో ట్రైనింగ్ లో జాయిన్ అయితే మా రూమ్ 10 మంది ఉంటాం. మన రూమ్ లో మధు రూమ్ అంటే మా రూమ్ లో 10 మంది ఉండేవాళ్ళు. 10 మంది కూడా ఇవాళ ఇక్కడే ఉన్నారు. ఆల్మోస్ట్ సిఐటిలో ఉన్నారు. వీటి ఒక్కసారి అనిపిస్తాడు ఈ 10 మంది కానీ 10 రూమ్లో ఉంటే గ్యారెంటీ 10-100 మంది ఉండేవాళ్ళు మనకి ఎక్స్ట్రా ఆ రోజు. ఇప్పుడు అనిపిస్తుంది ఈ పుస్తకానికి చాలా మంది మాట్లాడినాక సింక్ అవ్వాలి. మీరు అనుకోవచ్చు ఏంటని, రాముడు మాట్లాడాడు మీకు సింక్ అయ్యేది కాదు. కృష్ణుడు మాట్లాడాడు సింక్ అవ్వదు. నారాయణ మాట్లాడాడు సింక్ అవ్వాల. ఎవరు వెంకట్రావు మాట్లాడాడు. అలాగే అయోధ్య
రామస్వామి అందరూ దేవుళ్ళే మాట్లాడేవాళ్ళంతా కూడా అధ్యక్షులు వీర వెంకట సత్యనారాయణ స్వామి మాట్లాడేవాడు కూడా సింగ్ అవ్వదు. సరే ఏదేమైనా తీసేసి మేము దాదాపు 36-37 సంవత్సరాలు కలిసి ఉండటం, అనేక సందర్భాల్లో మాట్లాడుకోవడం, దెబ్బలాడుకోవడం, కలిసి ఉండటం అన్ని కూడా జరిగినాయి. అయితే తీసేసి మొన్న అడిగాను, ఏంటి రిటైర్మెంట్ ఏం చేస్తానంటే ఏం లేదురా, లోపల 1000 మందికి భోజనాలు పెట్టేసి మమ్మల్ని ఏం చేస్తానంటే 1000 మందికి భోజనాలు పెట్టి మమ్మల్ని ఏదో స్టీల్ క్లబ్ లోనో ఉక్కు క్లబ్ లోనో స్టీల్ ప్లాంట్ ఆఫీసులో అక్కడ పెట్టుకుంటే ప్రమోటర్లో సెమినార్ పెట్టచ్చు కదా అంటే తెచ్చే దాండలో గంటలు నాకు ఏం జానంతానే అన్నాడు. నేను ఇప్పుడు మళ్ళీ అగైన్ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, నువ్వు అలాంటిదే పెట్టుకోవద్దు, బయట యూనివర్స్ లో పెట్టు, ఒక మంచి సెమినార్ పెట్టుకున్నా గంగారాం మాట్లాడిన మాటలు ఇద్దరు పేయించి ఇదేస్తే ఎలా ఉంటాయో అవన్నీ కూడా మనం చూసాం. అందువల్ల ఏంటంటే రాబోయే కాలంలో ఏదైతే 31 తారీఖు ఉందో 30 తారీఖు ఆ రోజు కంపల్సరిగా డీసీ మనసు మార్చుకుని, అంటే నా కోసం అయినా సరే, అందరి కోసం కాకపోయినా ఇలాంటి వాళ్ళ సంగారం లాంటి వాళ్ళు కానీ, లేదా రమేష్ శర్మ గారు లాంటి వాళ్ళు కానీ అవసరమైతే రాష్ట్ర నాయకత్వాన్ని తీసుకొచ్చి ఒక్క 30 గంట అరగంట చెప్పించి భోజనం పెట్టి పంపిద్దాం, ఇబ్బంది లేదు. ఒకటి సరే, ఇది ఒక అంశం. రెండోది ఇంకొక అంశం చెప్పాలనుకుంటున్నాను. మన చంద్రయాన్ వెళ్ళింది కదా, చంద్రుడి దగ్గర పంపించారు, వారం తిరిగి అక్కడ చేరింది, 15 రోజులు పడుతుంది, నిద్రపోయింది. కానీ దాన్ని తయారు చేసిన తర్వాత ఆయన మాధవన్ గారు చీఫ్ దానికి మొత్తం ఏం చేశాడు ఆయన తెలుసు, ఐడియా ఉందా మీకు? ఎక్కడికి వెళ్ళాడు అంటే మన దరిద్రం ఎక్కడ ఉందంటే మన నెత్తి మీద ఉంటుంది. అంటే అంత కష్టపడి అంత చేసి మళ్ళీ తిరుపతి వెళ్ళి గుండు గీసుకోవాలి కొబ్బరికాయ పెట్టాడు వచ్చింది. తిరుపతిలో వెళ్ళి ఆ మోడల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి కొబ్బరికాయ పెట్టేసి వచ్చేసి అది ఆంగి అయితే పైకి వెళ్ళింది. సరే ఏమైనా వెళ్ళిందో మళ్ళీ దాన్ని నిద్రలాడక ట్రై చేశాను, నిద్రపోతుంది లేదు. అంటే సైన్స్ ని అందువల్ల ఏంటంటే కొన్ని సక్సెస్లు ఉంటాయి. మనిషి పుట్టుకతో ప్రయాణించేటప్పుడే పుట్టిన తర్వాత 3 నెలలకు 4 నెలలకు 5 నెలలకు కొంచెం పారడం నేర్చుకుంటాడు, కూర్చోవడం నేర్చుకుంటాడు, తర్వాత పరిగెట్టడం నేర్చుకుంటాడు, నడవడం పరిగెట్టడం ఎన్ని ఉంటాయి ఈ బ్యాక్గ్రౌండ్ లో. కానీ అన్ని డబ్బులు చదువుతుంటాయి వాళ్ళకి కూడా. కానీ మనం ఇంత చదువుకున్న తర్వాత పిహెచ్డీలు చేసిన తర్వాత వాళ్ళు దాని మీద సైంటిస్టులు కూడా మళ్ళీ వెళ్ళి దేవుడి దగ్గరికి వెళ్ళిపోయి కొబ్బరికాయలు కొట్టేసి దండాలు పెడుతుంటేనే భారతదేశంలో ప్రజానికి మొత్తానికి కూడా ఇది కరెక్ట్ ఏమో అనే డైరెక్షన్ వస్తుంది. అట్లాంటి దాన్ని పోవాలంటే గంగారావు లాంటి వాళ్ళు కూడా గడువు కట్టి అట్లాంటి వాళ్ళు కూడా బాగా చెప్పాల్సిన పరిస్థితి కూడా ఉందని తెలియజేస్తూ, ఏదైనా ఈ సమావేశానికి వచ్చి డిసిషన్ ఎంకరేజ్ చేసి రాబోయే మంచి పుస్తకాలు రాయాలని కోరుకుంటూ మీ అందరూ కూడా అభిమానాన్ని తెలియజేయడానికి ధన్యవాదాలు తెలియజేసి సమావేశం దగ్గర ముగిస్తున్నాం.